భాగవతం శ్రీ భాగవతం ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ. పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అందరం కలిసి చెప్దాం ఒకసారి. పాదౌ యదీయౌ ప్రథమ ద్వితీయౌ తృతీయతుర్యౌ కథితౌ యదూరు నాభిస్తదా పంచమ ఏవ షష్ఠః భుజాంతరం దోర్యుగళం తథాన్యౌ కంఠస్థు రాజన్ నవమో యదీయో ముఖారవిందం దశమం ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపితు ద్వాదశ ఏవ భాతి. తం ఆదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్రసేతుం భజామహే భాగవత స్వరూపం. హర శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ జై జై జై. జై లక్ష్మీనారాయణ జై జై జై. జై బదరీ నారాయణ జై జై జై. జై ముక్తి నారాయణ జై జై జై. జై జై జై. జై జై జై. జై జై జై. बोल लक्ष्मी नारायण भगवान की, राधा कृष्ण भगवान की, सीता रामचंद्र महाराज की, भाष्यकार रामानुज स्वामी जी महाराज की, बोल जीयर स्वामी जी महाराज की, समस्त भक्त वृंद की जय श्रीमन्नारायण. ఒకసారి భాగవతాన్ని నమస్కారం చేసుకుందాం. కృష్ణుణ్ణి, భాగవత గ్రంథాన్ని, శ్రీసుకుణ్ణి మనందరం ప్రార్థిస్తాం అన్నమాట. సరే ఆ శ్లోకాలు కూడా చెప్తాను, చెబుదురు కానీ. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మమోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. శ్రీమద్భాగవత ఆఖ్యోయం ప్రత్యక్షః కృష్ణ ఏవ హి స్వీకృతోసి మయా నాథ ముక్త్యర్థం భవసాగరే మనోరథో మదీయోయం సఫలః సర్వథా త్వయా నిర్విఘ్నేనైవ కర్తవ్యో దాసోహం తవ కేశవ. ఇక్కడ దాకా గ్రంథాన్ని, కృష్ణుని ప్రార్థించుకున్నాం. ఇప్పుడు సుకుణ్ణి ప్రార్థిస్తాం అనమాట. హే సుఖ, ఆ విజ్ఞానాన్ని మాకు కూడా అందించు అని, ఈ సంసారాన్ని దాటించే గొప్ప శక్తిని మాకు కలిగించు అని ప్రార్థిస్తున్నాం. సుఖరూప ప్రబోధజ్ఞ సర్వశాస్త్ర విశారద ఏతత్కథా ప్రకాశేన మదజ్ఞానం వినాశయ. ఓం అస్మద్గురుభ్యో నమః. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ వైకుంఠ గమనం అయిన తర్వాత అయ్యే ముందు కూడా మాట్లాడుతూ ఈ కలియుగంలో ఎలా మానవుని ఉద్ధరించాలి అని ప్రశ్న వేస్తే, ఇదిగో నేను ఈ కలియుగంలో సాక్షాత్తు భాగవత రూపంలో, గ్రంథ రూపంలో వస్తాను అని తాను చెప్పాడు. ఇప్పుడు ఆ స్కంధమే మనం చెప్పుకోబోతున్నాం. మొదటి స్కంధం మనం ఉదయం చెప్పుకున్నాం. ఒక్కొక్క స్కంధం ఒక్కొక్క దాన్ని మనకి నిరూపిస్తూ ఉంటుంది. మొదటి స్కంధం అధికారి స్వరూపం అంటారు. అంటే గ్రంథాన్ని చదవాలి అంటే ఎవరు అధికారి? ఎవడు పడితే వాడు చదివేస్తాడా? ఇప్పుడు చూడండి, మనం సంప్రదాయ గ్రంథాలు చదువుకునేటప్పుడు ఆ గ్రంథాలు కూడా అలాగే ఉంటాయి. అనుబంధ చతుష్టయమన్,
ఏ గ్రంథం చదవాలన్నా మనకి ముముక్షుప్పటి గ్రంథంలో దొడ్డయాచార్య అరుంబదంలో మనకి తెలియజేస్తారు ఈ అనుబంధ చతుష్టయాలు. అంటే ఏమిటి? అధికారి ఎవడు చదవడానికి, ఆ గ్రంథం చదవాలంటే అందులో విషయం ఏమిటి, సంబంధం ఏమిటి, ఫలం ఏమిటి, ఈ 4 తెలియాలి. అనుబంధ చతుష్టయం అంటారు. అందువల్ల ఇప్పుడు భాగవతం చదవాలంటే ఎవరు అధికారి? ఇప్పుడు వింటున్నాం, ఎవరు అధికారి? నేను మీ అందరికీ చెప్పాం, అక్కడ నీళ్లు పెట్టారు, త్రాగునీరు అన్నారు. త్రాగునీరుకు అధికారి ఎవరు చెప్పండి? అమ్మా, దాహం వేసిన వాడండి. ఎవరికి దాహం వేస్తే వాడు వెళ్ళి తాగొచ్చు, వాడే అధికారి. దాహం లేని వాడు తిప్పి ఊరికే పారబోస్తే అదే వాడు శిక్షార్హుడు అవుతాడనమాట. అలాగే మోక్షం కావాలి అనుకున్నవాడే దీనికి అధికారి. మోక్షం అంటే ఏమిటండి? చనిపోవడమా? కాదు. ముక్తిర్ మోక్షో మహానంద అని అమర కోసం మనకి తెలియజేస్తుంది. ముక్తి అన్నా మోక్షం అన్నా మహానందము అన్న ఒకటే అన్నమాట అర్థం. గొప్ప ఆనందం అన్నమాట. ఎవరికైనా సరే ఈ సంసారంలో ప్రతి మనిషి పొద్దున్న లేచిన దగ్గర నుంచి చాలా కష్టపడుతూనే ఉంటాం. దేనికోసం మనిషి కష్టపడుతున్నాడు? ఈ ఆనందం కోసమే. ఈ ఆనందం పొందడం కోసమే ప్రతివాడు అర్రులు చాస్తున్నాడు. కానీ విచిత్రం ఏమిటంటే ఆనందం అనేది మనం వెతుక్కుంటూ అల్పమైన విషయాల దగ్గర ఆగిపోతున్నాం. ఈ సామాన్యమైన విషయాలే నాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి అనుకుంటున్నాం. కానీ మనకి తెలియంది ఏమిటంటే ఏది మనం ఆనందమని సంసారంలో అనుకుంటున్నామో అదే మనకి దుఃఖహేతు అవుతుంది. గమనించండి కావాలంటే మీరు. చిన్నప్పుడు పిల్లవాడికి ఆడుకునే వస్తువులు చూస్తే ఇది నాకు దొరికితే బాగుండు, ఇది నా దగ్గర ఉంటే బాగుండు, అది లభించగానే ఆడతాడు. ఆడేటప్పుడు అది వచ్చి కంటికో పంటికో తగిలితే ఏడుస్తాడు. కొంచెం పెద్దవాడైన తర్వాత వాడికి ఆటలు ఆడాలనిపిస్తుంది. ఆటలు ఆడుతూ ఉంటాడు, ఆనందం వాడికి. అలా ఆటలు ఆడేటప్పుడు పొద్దుస్తమానం ఆడితే ఆనందం ఉంటుందా? ఉంటుందా? ఒళ్ళు నొప్పులు ఉంటాయండి. ఎప్పుడన్నా జారి పడ్డాడంటే కాలు విరుగుతుంది. అది బంధకమే, అది విషాదమే. కొంచెం వయస్సు వచ్చిన తర్వాత విషయలంపటుడు అవుతాడు. విషయాలంటే శబ్దస్పర్శ రూపరసగంధాల్లో నిమగ్నమవుతాడు. ఎక్కడ అందం ఉంటే ఆ అందం వైపు పరిగెత్తాలని చూస్తాడు. పోనీ అదేమన్నా మంచిదే? కొత్తల్లో బాగానే ఉంటుందటండి. ఆ తర్వాత అసలు విషయం బయటపడుతుంది. అయ్యయ్యో ఎందుకు ఇటు పరిగెత్తానా అని మొత్తం అయిపోయిన తర్వాత వాడికి అప్పుడు తెలుస్తుంది, ఈ సమయం అంతా వృధా అయిపోయింది, ఇప్పుడు నేనేం చేయగలుగుతా, అయ్యో అని కూర్చొని ఏడుస్తాడు. అందుకని మనిషికి ఈ లోకంలో ఏది చూసినా నాకు ఇది కావాలి, దీన్ని పొందాలి అని అనిపిస్తుంది. కానీ అవేవి వాడికి శాశ్వత ఆనందాన్ని ఇచ్చేవేవి కావు. అందుకే పరీక్ష నరేంద్రుడు 7 రోజుల్లో తక్షకుని చేతిలో అతను చనిపోతాడని తెలిసిన తర్వాత కూడా అన్నిటినీ వదిలిపెట్టి పరిత్యజించి నాకు నిజమైన ఆనందం ఏదో అది కావాలి అని గంగా తీరంలో కూర్చున్నాడు. అక్కడ ఎంతోమంది ఋషులంతా వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు మాట్లాడిన మాట, ఆయన వేసిన ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న వేశాడు. ఏం వేశాడు? పురుషస్యేహ యత్కార్యం మ్రియమాణస్య సర్వదా. ఎవడైతే చనిపోతూ ఉంటాడో ఆ చనిపోయే వ్యక్తి ఆ చివరి క్షణంలో అతను ఏం చేయాలి? యత్ జప్తవ్యం, ఏది వాడు జపించాలి, అలాగే యత్ శ్రోతవ్యం, ఏది వినాలి, అది నాకు చెప్పవయ్యా అని అడిగాడు కదా. దానికి పరీక్ష నరేంద్రుడు అడిగిన ప్రశ్నకి చాలా ఆనందించేటండి శ్రీశుకుడు. నిజంగా ఇలాంటి శిష్యుడు దొరికితే ఎంత బాగుండండి ఏ గురువుకైనా అనిపిస్తుందట. ఈ గురువు గారు చాలా ఆనందపడిపోయారు శ్రీశుకుల వారు. అబ్బా ఎంత గొప్ప ప్రశ్న వేసావయ్యా, వరీయాన్ ఏషతే ప్రశ్న. నాయన నువ్వు అడిగిన ప్రశ్న నీకు ఒక్కడికే ఉపకారం కాదు, ఇది లోకానికి మొత్తానికి ఉపకారాన్ని ఇస్తుంది. కృతో లోకహితం నృప, లోకమంతా బాగుపడుతుందయ్యా. చాలా మంచి ప్రశ్న వేశావు. కానీ ఒక మాట చెప్తాను విను. ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా తానేదో శాశ్వతంగా ఉండిపోతాను అనుకుంటాడు, పుట్టిన ప్రతివాడు. కానీ ఒక్కసారి చూడండి, నిద్రయా క్రియతే నక్తం, నిద్రతో సగం పోతుంది వీటి సమయం అంతా. ఇలా నిద్రతో పోయిన తర్వాత వాడి కాలం అంతా మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత కుటుంబ భరణాన్ని చూసుకోవాలి, దానికోసం సంపాదించడానికి పోతుంది.
ఇంకా దాంతోపాటు దేహాపత్య కళత్రాదిషు, అపత్యం అంటే భార్య, కళత్రం అన్న భార్య పిల్లలు, వీళ్ళ పోషణతో వీడికి సగం సమయం అంతా వృధా అయిపోతుంది. ఇలా చివరికి వాడు మరణంలో పడిపోతున్నాడు. ఎవడైనా మరణిస్తే ఏమంటాడో తెలిసిన, అయ్యయ్యో పాపం రా, పోయాడురా అంటాడు. పాపం వీడిపోతాడని తెలియదు వాడికి. ఎవరైనా ఆలోచించండి, ఎప్పుడు మరణం మనని కబళిస్తుందో మనకి తెలియదు. అందుకే మన పెద్దలు చెప్పారు, మరణం ఎక్కడో లేదు, కాలవ్యాల ముఖగ్రాస త్రాస నిర్నాశ హేతవే. ఈ కాలం అనేటువంటి ఆ మృత్యు దేవత నోరు తెరిచి అలా ఉంటుందంటే ఆ సర్పం మనం మింగడానికి రెడీగా ఉంది వెనకాతల, అది మనకి తెలియదు. మనం మింగుతున్నాం, అబ్బో దద్దోజనం, అబ్బో జాంగ్రీ అని. నిన్ను అలా మింగడానికి రెడీగా ఉందిరా నాయన అంటే వాడు చూడ్డు. ఎవడన్నా పోతే పోయిన వాడిని చూసి అయ్యయ్యో అయ్యయ్యో అని వాడిని చూసి బాధపడుతున్నాడు. మనం కూడా పోతాం కదా, మనం కూడా కాలగర్భంలో కలిసిపోతాం కదా. మనం ఎవరైనా శాశ్వతమా ఈ భూమి మీద? ఆలోచించండి, ఎవరైనా శాశ్వతం కాం కదా. మరణంటప్పుడు ఎందుకు వీడిలా అవుతాడు? అందువల్ల నాయన నువ్వు చక్కగా అడిగావు. ఎవడైనా సరే చేయాల్సిన పని ఏమిటి అంటే, వినవలసిందైనా స్మరించవలసిందైనా భగవాన్ ఈశ్వరో హరిహి, ఆ హరి యొక్క నామ సంకీర్తనం చేయాల్సిందే అని ఆయన చెప్తూ పరీక్ష నరేంద్రుడికి, ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం అధీతవాన్ ద్వాపరాదౌ పితుర్ద్వైపాయనాదహం. మా నాన్న వేదవ్యాసుడు, ఆయన దగ్గర నేను ద్వాపరయుగంలో చదువుకున్నా. దీన్ని నీకు నేను తప్పకుండా చెప్తా. ఈ భాగవతం వింటే చాలయ్యా, మనిషి పునీతుడవుతాడు. అందువల్ల నువ్వేం భయపడకు. అయినా నువ్వు మంచి ప్రశ్న అడిగావు గనక నీకు సమాధానం నేను చెప్తా. నువ్వెందుకు భయం? ఖడ్వాంగుడు అనే మహానుభావుడు దేవతలందరూ యుద్ధం చేస్తూ అసురులతో, ఆ యుద్ధంలో ఇతన్ని సహాయానికి పిలిచారట. ఈయన సహాయం చేయడానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో సహాయం చేసిన తర్వాత దేవతలంతా ఆనందించారు. అయ్యా ఏం వరం కావాలో కోరుకో అన్నట్ట. సరే కానీ నాకు ఇంకా ఎంత ఆయుష్ ఉందో చెప్పండి చాలు అన్నట్ట. దేవత అంతా కళ్ళు మూసుకుని ఆలోచించి, అయ్యా నీకు ఒక ముహూర్తకాలం మాత్రమే నీకు ఉంది అని చెప్పారట. ముహూర్తకాలం ఉందా? సరే అని గబగబా వెళ్ళాడు. ఒక ముహూర్తంలో సగభాగంలో ఆయన కొంత భార్యాపుత్రులందరికీ చేయాల్సినవన్నీ చేసేసి వాళ్ళని వదిలిపెట్టేసేట. దేని మీద మమత లేదు. రెండు ఉన్నాయండి, ఆత్మ ఆత్మీయము అని. ఈ రెండిటి వల్ల మనిషి బంధంలో పడతాడు. ఏమేంటివి? ఆత్మ ఆత్మీయము. ఏమిటి ఆత్మాత్మీయం అని అంటే? ఆత్మ అంటే నేను అని, ఆత్మీయము అంటే ఇవన్నీ నావి అని. ఈ ఆస్తులన్నీ నావి. చిన్న పిల్లని వెళ్ళి ఆ గొలుసివ్వా అని అడగండి, నాది అంటూ దాస్తుందండి. అది ఇవ్వదు. చిన్న పిల్ల కూడా, దానికి కూడా చిన్నప్పటి నుంచి నాది అని నేర్పేశాం. ఎంత పాడు చేస్తున్నాం మనం పిల్లల్ని. ఏం పర్వాలా ఇవ్వరా అని ఎవరిని అమ్మ నేర్పుతారా? ఇది ఎవరికి ఇవ్వకరోయ్, నాది, ఇది మాది అని చెప్పాలి. ఇవ్వగానే మనం నేర్పుతాం. అందుకని నాది నేను అనేది పుట్టుకతో వచ్చేస్తున్న ఈ అహంకారాలు, దీంతో మనిషి బంధంలో పడుతున్నాడు. అందువల్ల ఆయన ఖడ్వాంగుడు చాలా చక్కగా పొందాడు మోక్షాన్ని. అందువల్ల నీకు ఒక్క మాట చెప్తా విను. ఎవరైనా మోక్షాన్ని పొందాలి అనుకుంటే, ఎవరైనా అలాంటి వాడు ముందు గృహాన్ని వదిలిపెట్టాలి, ఇల్లు వదిలిపెట్టి. ఎందుకంటే దేహం మీద గేహం మీద దృష్టి వాడికి ఉండకూడదు. గేహము అంటే ఇల్లు, దేహం అంటే శరీరం. వీటి మీద వాడికి మమత ఉండొద్దు. ఇవి నాకు కావాలి అనుకుంటున్నవాడు మోక్షాన్ని ఎలా పొందుతాడు? అందువల్ల నీకు గృహాత్ ప్రభరజితో ధీర పుణ్యతీర్థ జలాపృత, పుణ్యతీర్థాల దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ బద్రికాశ్రమం లాంటి చోటకి వెళ్ళాలి, తపస్సు చెయ్యాలి అని అన్నీ చెప్తూ ఆయన కొన్ని చెప్పాడండి. ఈ పనులు చేస్తే చాలండి వాడు తరిస్తాడన్నారు. ఏమేంటివి? ముందు జితాసన, ఆసనాన్ని జయించాలి. చక్కగా పద్మాసనం వేసుకుంటే ఇలా కూర్చోగలగాలి. అందరూ పీఠాధిపతుల్లాగా ఒక్కొక్క ఆసనం తెచ్చుకుని చక్కగా కూర్చున్నాం. కింద కూర్చునే స్థితి రావాలి. నేర్చుకోవాలా వద్దా? నేర్చుకుందాం. ఇప్పుడు అక్కర్లేదండి, ఇప్పుడు కూర్చోండి. చిన్నగా ఎలా అలవాటు చేసుకోవాలో చెప్తాను, తెలుసుకుందరు కానీ. అందుకని జితాసన, ఆసన జయం కలగాలి అని చెప్తున్నారు. ఆసన జయం.
దాని తర్వాత జిత శ్వాస, శ్వాసను కూడా జయించాలి. శ్వాసను మనం జయించగలమా? ఒకసారి గాలి తీసుకుని కాసేపు అలా హోల్డ్ చేసి ఉండడం, అలా జిత శ్వాస, శ్వాసని తన కంట్రోల్లోకి తెచ్చుకోవటం. జిత సంగ, సంఘాన్ని జయించాలి. సంఘం అంటే వాడితో వీడితో బాతాకాణి కొట్టడం. కొంతమంది ఊరికే వాడు దొరికితే మాట్లాడదాం, వీళ్ళు దొరికితే మాట్లాడదాం అని ఊరికే కబుర్లు చెప్తూ ఉంటారు. అక్కడేం ఉండదు, ఇంకేంటి తప్ప. ఇలా మాట్లాడడం అనేది, ఆ సంఘాన్ని వాడు వదులుకోవటం, ఏకాంతంగా ఉండటం, ఇది అలవాటు అవ్వాలి. జిత సంగ అన్నారు. ఇంకేం చెప్తున్నారు? జితేంద్రియ, ఇంద్రియాలను కూడా వాడు జయించిన వాడు అవ్వాలి. ఇంద్రియాలను జయించగలమా? మనకి ఒక చిన్న మాట చెప్తారు, జితం సర్వం జితే రసే అని. ఈ ఒక్క నాలికని జయిస్తే సర్వం అన్నిటినీ జయించగలుగుతాంట. ఒక్క నాలికని ట్రై చేయండి. ఏం చేయాలి నాలికని జయించడం అంటే? గట్టిగా చెప్పాలి. నేను అడిగినప్పుడు చెప్పాలి, ఉత్తప్పుడు మాట్లాడగొడతారు. అడిగినప్పుడు చెప్పరు. నాలికని జయించడం అంటే ఏమిటండి? మౌనం ఒకటే కాదు, కనపడినవన్నీ తింటూ ఉండడం కూడా చేయకూడదు. ఎక్కడ షాపు కనపడితే అక్కడ వెళ్ళి తినేయడం, ఇది చేయకుండా నాలికనే కట్టేయడం. ఎంత రుచిగల పదార్థాన్నైనా ఒకసారి రుచి చూసి ఇక చాలు అనగలగడం. అంటామా? వెయ్యిరా, వెయ్యి, ఎంత బాగుందిరా, ఎంత బాగా చేశారా, వెయ్యి అని 1, 2, 3 సార్లు 4 సార్లు వడ్డించుకుంటాం. అందువల్ల ఈ రసనేంద్రియాన్ని జయించాలి. అలాంటి వాడు సర్వాన్ని జయించగలుగుతాడట. 2, మాట్లాడడం తగ్గించాలి. అందుకే మన పెద్దలు చెప్తారు, అతిభుక్తి సద్య ప్రాణాపహారిణి. అతిభుక్తి అంటే లేనిపోని మాటలు. ఇవి పరమాత్మ చెప్పడం తప్పు కాదు. లేనిపోని పిచ్చి మాటలు మాట్లాడడం మంచిది కాదు. అతిభుక్తి, అతిగా తినడం కూడా మంచిది కాదు. ఏమవుతుంది? ప్రాణానికి అంతకం అని చెప్పారు. నాయనా వీటిని గెలవాలి. అందువల్ల ఇలా ఎవరైతే కనుక సాధు పొంగవుడులా మారాలనుకుంటాడో వాడు చేయాల్సిన పద్ధతులు ఇవయ్యా. 2 ఉపాసనలు ఉన్నాయి మనిషి చేయాల్సిన ఉపాసన. ఏమిటా ఉపాసన? 1, పరమాత్మని స్థూల రూపంగా పెద్దగా ఆరాధించడం. పెద్దగా ఆరాధించడం అంటే అంతటా భగవంతుడిని చూడడం. ఇదే శ్రీశుకుడు చెప్పాడు. దాన్నే మన జీఆర్ స్వామి వారు మనకి వికాస తరంగిణిలో అందించారు. ఇది తెలిస్తే మీకు అర్థమైపోతుంది. మన జీఆర్ స్వామి వారు కేవలం దేవుణ్ణి ఆలయాల్లోనే కాదర్రా, అంతటా చూడండి, ప్రతి చోట సేవ చేయండి అని దానికి ఏం పేరు పెట్టారు? మన లక్ష్యం ఏమిటి? వికాస తరంగిణి లక్ష్యం మాధవ సేవగా సర్వప్రాణి సేవ. ఇది మన స్వామి చెప్పారండి. ఇదే ఇందులో చెప్తున్నాడు పరమాత్మ. అంటే పరమాత్మ యొక్క ఉపాసన ఎలా చేయాలి? కేవలం గుళ్ళో కొబ్బరికాయ కొట్టేస్తా, ఇంట్లో దేవుడికి పాయసం పెడతా, అక్కడితో ఆగకు. ఆ పరంధాముడు ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు. ఎక్కడ ఏ మూలను భగవంతుడిగా ఆయన్ని భావించి సేవ చేసినాది ఆయనకి ఆరాధన కింద అవుతుంది. ఎలా అండి? దాన్నే వివరించారు. పాతాళమే తస్య హి పాదమూలం. పరమాత్మ యొక్క వర్ణన చేస్తూ మీరు చూడండి, 14 లోకాలు ఉన్నాయి. అన్నీ అక్కడెక్కడ టచ్ చేస్తూ వెళ్ళిపోతా, జాగ్రత్త వినండి. మళ్ళీ మేము ఒక్కొక్కటి వివరంగా చేసి చెప్తూ ఉంటే అప్పుడు మళ్ళీ విందరు. కానీ ఇప్పుడు అన్నీ ఏమేమి ఉన్నాయని తెలుసుకోవడానికే ఈ 1 రోజులు పడుతుంది. దాంట్లో వివరణలోకి వెళ్ళాలంటే ఇంకా చాలా రోజులు పడుతుంది అన్నమాట. అందుకని ఏమున్నాయో చెప్తున్నారు. ఉపాసన ఎలా చేయాలి అంటే, పరమాత్మ యొక్క సృష్టిలో ఎన్ని లోకాలు ఉన్నాయి? 14 లోకాలు. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు. తర్వాత భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోకాలు. ఇవన్నీ పరమాత్మ యొక్క అరిపాదాలు తగ్గించి, పాతాళం అరిపాదం, చీలమండలం రసాతలం, ఆ పైన ఉన్నటువంటిది వితలం, ఆ పైన ఉన్న మోకాళ్ళు తలాతలం. ఇలా ఒక్కొక్కటి చెప్తూ నడుము దాకా వచ్చారు. నడుము భూమి అన్నమాట. ఆ భూమి నుంచి మళ్ళీ పై దాకా వెళ్తారు. ఇక్కడికి వచ్చేసరికి సత్యలోకం దాకా వస్తుంది. ఇలా 14 లోకాలు ఆ పరమాత్మవి. అందువల్ల ఇలా చూడవయ్యా, స్వామి యొక్క శరీరం అంతా కూడా ఇవే. అంతేకాదు కుక్షి సముద్ర, ఆ స్వామి యొక్క పొట్టంతా కూడా ఏమిటి అంటే సముద్రం.
కుక్షిభాగం గిరయోస్తి సంఘా. ఎక్కడెక్కడ పర్వతాలు కనపడుతున్నాయో ఆ పర్వతాలన్నీ పరమాత్మ శరీరంలో ఉన్న ఎముకలు. వాటిని చూర్ణం చేసేస్తున్నాం మనం. ఇప్పుడు కొండలు కొట్టేస్తున్నాం కదా. అందుకేనండి ఒక కొండని కొట్టాలన్నా ఒక చెట్టుని కొట్టాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. తీసుకుంటున్నామా? ఎవరి పర్మిషన్? గవర్నమెంట్ది కాదు, దేవుడి పర్మిషన్ తీసుకోవాలి. దేవుడిని ప్రార్థన చేయాలి. భూమి మీద నడిచేటప్పుడు కూడా తల్లి నన్ను అనుగ్రహించు అని పొద్దున్న లేచి నమస్కరిస్తున్నావా లేదా? నీ మీద పాదం మోపుతున్నాను, చేయకూడని పనులు చేస్తున్నా, అనుగ్రహించని ఆ భూదేవిని ప్రార్థిస్తున్నాం. అలాగే ఒక చెట్టుని యొక్క కొమ్మ కొయ్యాలన్నా, భూమిని తవ్వాలన్నా భూదేవి ప్రార్థన చేస్తారు, వరాహస్వామిని ఆరాధిస్తారు. వరాహస్వామి అనుజ్ఞ లేకుండా భూమిని తవ్వకూడదు, అది మహాదోషం అన్నమాట. అందుకని మన వాళ్ళు బ్రహ్మోత్సవాలు చేసేటప్పుడు మృత్సంగ్రహణం అని పుట్టమట్టి తెస్తారు. అప్పుడు చూడండి, అక్కడ ఉన్నటువంటి జంతువులన్నిటికీ ఆహారంగా పాయసము మిగతా అన్నీ ఆరగింపులు చేస్తారు. వరాహస్వామిని ఆరాధించి అపూపాలు పెడతారు, భూదేవిని ఆరాధిస్తారు. ఆరాధించి ఆయన అడిగి ఆ తొవ్వే ఖనిత్రంలో కూడా ఒక దేవతను ఆవాహన చేస్తారు. ఎంత గొప్పదండి. ఆఖరికి మనం వేప పుల్ల విరుస్తాం కదా దంతదావనానికి, పళ్ళు తోముకోవడానికి. ఎవరన్నా చేసేవాళ్ళు ఉన్నారా? లేరు. ఆ వేప పుల్లతో దంతదావనం చేసుకునేటప్పుడు కూడా, వేప పుల్లని విరిచేటప్పుడు కూడా ఒక మంత్రం ఉందండి. అంటే నీకు మంత్రం రాకపోతే మాటతో చెప్పు, అమ్మ అవసరం కొద్దీ ఎంత అవసరమో అంత తీసుకుంటున్నా, క్షమించు అని పర్మిషన్ అడిగితే ఆనందిస్తాయండి. అలా తీసుకొని తోముకునేటప్పుడు కూడా స్మరణ చేయాలి, ఓం అంటూ స్మరిస్తూ చేయాలండి. దంతదామం చేసేటప్పుడు చేస్తారు అలాగా, ఆ పాట పెట్టుకుని ఈ పాట పెట్టుకుని ఊగుతూ చేయడం కాదు. పళ్ళు తోమేటప్పుడు కూడా ఏ వేలుతో తోమాలి? మధ్య వేలుతో తోమాలి. ఈ మధ్య వేలు ఇలా చేయమని శాస్త్రం చెప్తుంది మనకి. ఓంకారం చెప్తూ చేయండి. ఎన్ని చెప్పారో తెలుసా మనకి విధానాలు. ఇలా నియమాన్ని చెప్తూ, నాయనా ఇదిగో విశ్వమంతా పరమాత్మ యొక్క శరీరమే. నద్యోస్య నాడ్య, నదులన్నీ పరమాత్మ యొక్క శరీరంలోని నాడులు. తనూరుహాని మహీరుహ విశ్వతనోనృపేంద్ర అంటూ ఆ స్వామి యొక్క శరీరంలో ఉన్న వర్ణనంతా మనకి చెప్తున్నారు. ఈ ప్రకృతి అంతా కూడా పరమాత్మ శరీరమే. ఇప్పుడు చెప్పండి, ఈ ఆకాశంలో ఉండే మబ్బులు ఉంటాయి కదండి, మేఘాలు, అవన్నీ స్వామి కేశారటండి. అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి చెట్లన్నీ కూడా రోమాలు. కేశం అంటే పైన ఉంటాయి, ఇవి రోమము అంటారు. ఈ రోమాలన్నీ వృక్షాలటండి. ఇలా సర్వము పరమాత్మ శరీరంలోని అవయవాలే. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా వచ్చి మన చేతిలో ఉన్నదో నెత్తి మీద ఉన్న వెంట్రుకో గట్టిగా పీకితే నొప్పి వస్తుందా రాదా? మరి పర్మిషన్ అడగాలా వద్దా? ఇవన్నీ మన కోసమే దేవుడు ఇచ్చాడు. కానీ వాటిని వినియోగించుకునేటప్పుడు కూడా ఒకసారి ఆయన్ని అడిగితే కృతజ్ఞత అన్నమాట. ఆనందిస్తాడు సర్వేశ్వరుడు. ఇలా పరమాత్మ విశ్వాత్మకుడుగా ఉన్నాడయ్యా, ఈ విశ్వమంతా ఆయనే చూసే ఉపాసన చెప్పాడు. ఇక 2 రకాల ముక్తులు చెప్పాడండి. సద్యోముక్తి, క్రమముక్తి అని ఒకటి చెప్పాడు. సద్యోముక్తి, వెంటనే నీకు మోక్షం కావాలని ఉందా, అలా కోరిక ఉంటే నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే, చక్కగా బాసంపీఠం వేసుకో, ఈ కాళ్ళను తీసుకెళ్ళి ఆ మూలాధారాన్ని గట్టిగా ఒత్తిపెట్టు. ఆ మూలాధారం దగ్గర నుంచి, మూలాధారం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం, సహస్రారం, వీటన్నిటిలో ఉన్నటువంటి గాలిని కింద దాకా పంపి ఒక్కొక్క దాన్ని పైదాకా తీసుకొస్తూ రావాలట. కంఠం దగ్గరికి వచ్చిన తర్వాత గాలిని బిగబెట్టి అలా ఉంచి, ఈ కళ్ళు కానీ, చెవులు కానీ, ముక్కు కానీ వీటన్నిటినీ ఇలా మూసేస్తారన్నమాట యోగులు. నోరు కూడా మూసేస్తారు. వాడు జాలాంధ్ర బంధనం అని కంఠం దగ్గర కూడా బంధనం చేస్తాడు. ఇలా చేసిన తర్వాత ఆ గాలి ఎటు పోవాలో బయటికి రాదు కదా, ఒకసారి పైకి తంతుంది, తన్ని దీని నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. చేయగలుగుతామా ఇది? ఎవరైనా మరణించాలి అనుకుంటే ఇది సద్యోముక్తుడండి, ఓంకారం చెప్తూ చేయాలండి. అయితే ఇది మనం చేయలేమండి, ఎందుకంటే గాలిని అంతసేపు హోల్డ్ చేయలేం. ఆపితే అది తంతుంది కదా, ఆ ప్రజలకి భయం వేసి ఒక్కసారి ఉక్కిరి బిక్కిరి తీసేస్తాం. కానీ యోగులైన వాళ్ళు ఇలా వాళ్ళు సాధన చేస్తూ
క్రమంగా ముక్తిని పొందుతారు అని చెప్పారు. సద్యోముక్తి వెంటనే ముక్తిని పొందుతారని చెప్పారు. ఇక సద్యోముక్తి, సరే వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? సద్యోముక్తి వాళ్ళు అంటే వాళ్ళు చేరేది ధ్రువమండలం దగ్గరికి వెళ్ళి సింసుమారం అని పరమాత్మకి ఇష్టమైనటువంటి ఆ సింసుమార చక్రం దగ్గర ఉంటారట. ఉన్న తర్వాత ఈ లోకాలన్నీ ప్రళయంలో చిక్కుకున్న తర్వాత అనంతుని విషజ్వాలలన్నీ కూడా ఈ లోకాలన్నింటినీ మార్చి పారవేస్తుంటే ఆ వేడిని తట్టుకోలేక అక్కడి నుంచి వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్తారట. ఆ బ్రహ్మలోకంలో ముసలితనం రాదు, ఆకలి దప్పికలు ఉండవు, హాయిగా ఉంటుంది. అక్కడ ఉంటారట బ్రహ్మలోకంలో కల్పాంతం వరకు. అక్కడ సత్సంగం చేసి చివరికి అక్కడి నుంచి వాడు నారాయణ లోకానికి వెళ్తాడు, పరమపదానికి అని అది చెప్పారు. ఇక క్రమముక్తిని కూడా చెప్పండి ఆయన. క్రమముక్తి అంటే ఎలా ఉంటుంది, వాడేం చేయాలి అంటే వాడు కూడా పరమాత్మను ఉపాసించాలి. వాడు కూడా ఒక్కొక్క లోకాలన్నీ దాటుతూ 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 అర్చి పూర్వపక్ష దిన ఇవన్నీ దాటుతూ 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 వాడు వైకుంఠానికి వెళ్తాడు. అయితే ఇక్కడ ఒక్కటి మాట చెప్పారండి, ఎవరైనా బ్రహ్మలోకంలో ఆగాల్సిందే, ఆగిన తర్వాతే వాడు వైకుంఠానికి వెళ్తాడు. కానీ విష్ణువుని ఆరాధించేవాడు బ్రహ్మలోకాన్ని కూడా భేదించుకుని పోతాడట, భేదించుకుని వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అదొక మాట చెప్పారు. కానీ దీన్ని పొందాలి అంటే భక్తి ఒకటే సులభమయ్యా, భక్తి కావాలి. భక్తి అంటే నిన్న మనం చెప్పుకున్నాం ప్రేమ, విపరీతమైన ప్రేమ మనం పరమాత్మ యందు ఏర్పాటు చేసుకుంటే ఆ ప్రేమతో మనం భగవంతుని యొక్క కథలు వింటూ ఆ కథలు వినటం వల్ల కూడా మనిషి ఉత్తమ గతిని పొందుతాడు అని విషయాలన్నీ చెప్తూ, నాయన నువ్వు అడిగావు కదా, శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యో భగవాన్ రుణాం, ఎవరిని ఆరాధించాలి, ఎవరి గురించి వినాలి, మనిషి తరించాలంటే అని అడిగావు కదా, అగో భగవంతుడైన నారాయణుని చేస్తే చాలు అని చెప్పాడు. అయితే చాలామంది లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికలు తీరడానికి ఒక్కొక్కరిని ఉపాసిస్తూ ఉంటారు. సంపదలు కావాలంటే ఎవరిని ఉపాసించాలి, అందంగా ఉండాలంటే ఎవరిని ఉపాసించాలి, అవన్నీ లిస్ట్ ఇచ్చారండి. అందం బాగా రావాలంటే గంధర్వులను ఉపాసించాలి, చంద్రుని ఉపాసించాలి, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. చెప్పి వీరందరినీ ఉపాసన చేయడం కంటే ఇప్పుడు అగ్ని ఉపాసన చేసామనుకోండి సంపదలు బాగా వస్తాయటండి, సూర్యుడిని ఉపాసిస్తే ఆరోగ్యం బాగా వస్తుందండి, రుద్రుని ఉపాసిస్తే జ్ఞానం వస్తుందట. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటే ఇస్తారండి. కానీ సకల ప్రదోహి విష్ణు, ఎవరు ఆ భగవంతుడైన విష్ణువునే ఆరాధిస్తారో అలాంటి వాడికి అన్నిటినీ పరమాత్మ ఇస్తాడు, ఎవరు ఇలా ఇవ్వలేని ముక్తిని కూడా ఆయన ఇస్తాడండి అని ఆ పరమాత్మ గురించి చెప్పాడు. చూడండి ఎంత అందంగా చెప్పారో. లోకంలో ప్రతి మనిషి కోరేవి చిన్న చిన్నవి అల్పమైనవే, కానీ ఏది కోరితే మనకి సుఖమో దాన్ని కోరాలి. అలాంటిది ఇచ్చేవాడు సర్వేశ్వరుడు, ఏది మనకి మంచిదో దాన్ని ఇస్తాడు. అంతే తప్ప మనందరం మనం ఇది కావాలని కోరుకుంటే లభించదు. అది మనకి కష్టాన్ని ఇస్తుందేమో మనకి తెలియదు. మనం అనుకుంటాం నాకు ఇది లభిస్తే బాగుండు, ఇది లభిస్తే బాగుండు అనుకుంటాం. కానీ నీకు అది లభించడం వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా నీకేం తెలుసు? అందుకే మనం భగవంతుడిని ఏమడగాలి, భగవంతుడా నాకు ఏది మంచో అది చెయ్యి అని పరమాత్మని కోరాలి. అలా కోరిన తర్వాత అది మంచిదనమాట. ఆ తర్వాత పరీక్ష నరేంద్రుడు అడుగుతాడు, ఏమండి అంతా బాగుంది, అసలు ఈ సృష్టిని పరమాత్మ ఎలా చేశాడు, ఏం చేశాడు, ఆ వివరం అంతా కూడా నాకు చెప్పరా అని అడిగితే అప్పుడు ఆ వివరాన్ని చెప్తాడు. నాయన ఇదే ప్రశ్నని నారదుడు ఒకసారి బ్రహ్మగారిని అడిగాడు. బ్రహ్మగారి చెప్పిన సమాధానం ఏదైతే ఉందో అది నీకు చెప్పేస్తా విందు కానీ అన్నాడు. నారదుడు ఒకసారి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళేట. వెళ్ళి నాన్న నాకు నిన్ను చూస్తే ఆశ్చర్యంగా ఉంది, సాలెపురుగు ఎలా అయితే కనుక తనలో ఉన్న ద్రవాన్ని తీసి అల్లెగా కట్టి ఒక గూడు కట్టి అన్నిటినీ తినేస్తుంది, చివరికి మళ్ళీ దాన్ని మొత్తాన్ని అదే తీసేసుకుంటుంది కదా, అలా ఈ సృష్టి మొత్తాన్ని నువ్వే చేస్తున్నావు, నువ్వే లోపలికి గ్రసిస్తున్నావు. నాకు అనిపిస్తుంది నాన్న నీతో సమానుడు కానీ నీకంటే అధికుడు కానీ ఎవరు లేరనుకుంటా, అసలు ఇదంతా ఎలా చేస్తున్నావు నువ్వు? సరే అందరికంటే పెద్దవాడివి గొప్పవాడివి నువ్వే, అందుకే బ్రహ్మ అంటే పెద్దవాడని అర్థం అండి. బ్రహ్మ అంటే ఏంటి అర్థం? పెద్దవాడని అర్థం. మరి నువ్వు పెద్దవాడివే, మనంత పెద్దవాడివి ఉండి నువ్వెందుకు జపం చేస్తున్నావు నాన్న? ఎవరి గురించి తపస్సు చేస్తున్నావు? తపస్సు చేస్తున్నావు అంటే నీకంటే ఎవడో అధికుడు ఉండాలి కదా,
ఇప్పుడు పరమశివుడు కూడా తపస్సు చేస్తున్నాడు. ఎవరి గురించి చేస్తున్నాడు అంటే పరమశివుడు రామ 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 అని జపం చేస్తున్నాడు. బ్రహ్మగారు తపస్సు చేస్తున్నాడు. మరి త్రిమూర్తుల్లో ఒక్కడ మాత్రమే తపస్సు చేయకుండా ఉండేవాడు ఎవడైనా? ఆయన పడుకుంటాడు అంతే హాయిగా, భోగల ఆలసుడు. తపస్సులు మీరు చేసుకోండి అంటాడు ఆయన. వాళ్ళకు కావాల్సినటువంటి వరాలన్నీ ఇచ్చేవాడు ఆయనే. అలాంటి స్వామి శ్రీమన్నారాయణుడు. కొంతమంది అడగచ్చు, నరనారాయణ రూపంలో కూడా పరమాత్మ తపస్సు చేస్తున్నాడు కదండి అని. ఎవరి గురించి చేస్తున్నాడు? నారాయణ మంత్రాన్నే చేస్తున్నాడు ఆయన, వేరేదేం చేయట్లా. అష్టాక్షరి మంత్ర ఉపాసన అనమాట. అందువల్ల లోకంలో నువ్వే గొప్ప అనుకుంటున్నాం కదా నాన్న, ఏమిటి కారణం అంటే అప్పుడు చెప్తాడు, నాయన అందరూ ఇదే మాయలో పడతారు, ఇదే భగవంతుని మాయ నాయన. నేను కాదు సృష్టి చేసేది, నాకంటే ఒక ఆయన నా తండ్రి. ఎవరైనా ఆయనకి నేను నమస్కరిస్తున్నా. తస్మై నమో భగవతే వాసుదేవాయ ధీమహి యన్మాయయా దుర్జయయా మాం భుర్వంతి జగద్గురుం. నన్ను అందరూ జగద్గురు అంటున్నారు, కానీ నేను కాదు. అసలు జగద్గురు ఎవరు? సర్వేశ్వరుడు నారాయణుడు. ఆయన మాయని ఎవడూ తెలుసుకోలేడు, ఆయన మాయని ఎవరూ దాటలేరు. అన్ని వేదాలు ఆయన్నే చెప్తున్నాయి. నారాయణ పరావేదాదేవ నారాయణ నారాయణాంగత అంటూ సర్వం ఆ నారాయణ గురించి చెప్తాడు ఆయన. యోగమన్నా తపస్సన్నా జ్ఞానమన్నా అన్నీ నారాయణుడే. ఆ నారాయణ ఆశ్రయిస్తే చాలయ్యా అని. ఈ సత్వరజస్తమో గుణాలు అసలు ఎలా పుట్టాయి, వేటి నుంచి ఎలా వచ్చింది అని 2 రకాల సృష్టులు చెప్తాడు. ఒకటి సమష్టి సృష్టి, 2 వ్యష్టి సృష్టి. సమష్టి సృష్టి అంటే పరమాత్మ నారాయణుడు ఈ సృష్టి చేయడానికి ముందు తను సంకల్పించాట. ఎందుకు సంకల్పించాడు? ఆయన ఒక్కడే ఉన్నాడు. స ఏకాకీ, ఒక్కడే, ఎవ్వరూ లేరు. ఒక్కడే ఇంట్లో కూర్చుంటే ఏమైనా తోస్తుందా అండి? టీవీనో ఏవో ఉంటే తోస్తుంది. టీవీ కూడా లేదనుకోండి ఏం తోస్తుందండి? సెల్ ఫోన్ ఒకటి ఉంటే చాలండి. అది కూడా లేదనుకోండి పిచ్చెక్కిపోతుందండి. ఒక్కడే ఉంటే. ఇప్పుడు చూడండి, ప్రళయం వచ్చిందనుకోండి, అందరూ పోయి ఒక్కడే మిగిలితే ఉండగలమా? ఎవరికైనా అలా బతకాలని ఉంటుందా అండి? ఎవరికి ఉండదండి. పోతే అందరితో కలిసి ఒక్కడే పోవాలి తప్ప, ఒక్కళ్ళమే ఉన్నాం అనుకోండి, పగలైతే పోనీ ఎవరు లేకపోయినా ఆ జలానో దేనో చూస్తూ ఉండొచ్చు. కానీ రాత్రి చీకటి అయిందనుకోండి, ఒక్కళ్ళమే ఉండాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ నిశ్శబ్దాన్ని భరించగలమా? మన వల్ల కాదండి. వామ్మో, పోతే అందరితో వెళ్ళిపోవాలంతే. కానీ ఆ సమయంలో కూడా మనం ఒక్కళ్ళం కావండి. ఒకవేళ బతికినా మనలో ఎవరున్నాడు? ఆయన్ని అన్వేషించగలగాలి కదా. ఆ అన్వేషించే బుద్ధి రాదండి. భయం 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 భయం. మీరంతా వినుంటారు, బద్రికాశ్రమం చార్ధామ్ దగ్గర అప్పుడు పెద్ద ప్రమాదం జరిగింది కదా. ఏ ఊర్లో ఏమండి? పెద్ద మంచు కొండ పడి విరిగి పెద్ద వరదలు వచ్చాయి కదా కేదార్నాథ్. ఆ కేదార్నాథ్ వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోతే తన కళ్ళ ముందే భర్త ఆ పిల్లలు అందరూ కొట్టుకుపోయారు. ఆవిడ మాత్రం గట్టిగా ఎగిరి చెట్టు మీదకి వెళ్ళిపడింది. ఆ చెట్టు మీద 3 రోజుల పాటు ఆవిడ అలా ఉండిపోయిందండి. తిండి లేదు, తిప్పలు లేవు, చలి, పడిపోదాం దూకుదామన్నా ప్రాణభయం. కానీ ఎలాగో రక్షించారు. కానీ ఆవిడ ఎంత భయపడిందండి. చూస్తూ ఉండగా ఎంతమంది ప్రాణాలు నీళ్ళలో కొట్టుకుపోయాయి. అది చూసి ఆవిడ గుండెలు చాలా పిండేసినట్టు అయిపోయిందని చెప్పింది కదా, విన్నాం కదా. అందువల్ల మరణం అందరికీ వస్తున్నా, ఒక్కొక్కడికి ఒక్కోలా వస్తుందండి. ఒక్కొక్కడిని వెంటనే తీసుకుపోదు, మరణం కూడా ఉంచుతుంది. అంతమంది పోతే ఒకడు మాత్రం చెట్టు మీద ఉన్నారు ఆవిడ. ఇలా ఎవరిని ఎప్పుడు ఎలా తీసుకెళ్తుంది, ఏమవుతుంది అనేది ఎవరికీ తెలియదు. అందువల్ల సృష్టి పరమాత్మ చేసే ముందు ఆయన చేసే సృష్టి సమష్టి సృష్టి అంటారు. పరమాత్మ ఒక్కడే ఉంటే తోచదు ఆయనకి కూడా. స ఏకాకీ నా రమేత, ఆయన రమించట్లేదు. అయ్యో ఒక్కడనే ఉన్నానే, ఏం చేయాలి? తనలో ఉన్నటువంటి ఆ సృష్టిని బయటికి తీయాలనుకున్నాడు. తదైక్షత, సంకల్పించట పరమాత్మ సృష్టి చేయాలి అని. అలా సృష్టి చేయాలనుకున్నప్పుడు పరమాత్మ చేసింది ఏమిటి? ఆయన చేసినటువంటి మొట్టమొదట
చేసినటువంటి సృష్టిలో భూతాది అంటారు. అంటే పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, మహత్తు, అహంకారం, మూల ప్రకృతి, వీటిని సృజించేట పరమాత్మ. అంతే, ఇవి ఇచ్చాడు. ఇవి పరమాత్మ చేసిన సృష్టికి సమష్టి సృష్టి అంటారు. ఏమంటారు? సమష్టి సృష్టి. సమిష్టి అంటారు, అనకూడదు, సమష్టి అనాలి. చాలామంది కూడా సమిష్టిగా అందరం కూర్చొని పారాయణం చేస్తూ ఉంటారు. సమిష్టి అనే పదం తప్పనమాట. అందుకని సమష్టి సృష్టి చేశాడు పరమాత్మ. చేసిన తర్వాత ఆయన నాభి కమలం నుంచి నన్ను సృజించాడయ్యా. ఆ సృజించిన తర్వాత నేను వచ్చాను, బ్రహ్మగారు. అయితే ఈయన ఇంకా సృష్టి చేయాలి అంటే మరి లోకాలన్నీ కావాలి కదా. అందుకే జలార్ణవం అంతా జలమే ఉంది. ఆ జలంలో ఒక అండాన్ని సృజించాడు పరమాత్మ. ఆ అండానికి పేరు విరాట్ పురుషుడని పేరు. కథలు బాగుంటాయి కానీ ఈ సృష్టిక్రమం ఏంటంటే కొంచెం బోర్ అనిపిస్తుంది. తప్పదు, కొంచెం విందాం, తెలుసుకుందామా? విందాం. అందువల్ల విరాట్ పురుషుడిని సృజించాడు. ఈ అండంలో 14 లోకాలకు సంబంధించినటువంటి ఆయన శరీరం కదా, ఆయన శరీరమే 14 లోకాలుగా తయారైంది. ఈ విరాట్ పురుషుడే ఎన్నో రకాలైన తలలు, ఎన్నో కాళ్ళు, లెక్క పెట్టడానికి వీలు కాదు. అందుకే ఏమంటారు ఆయన్ని? సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని వేదం చెప్తుంది కదా. అనేక శిరస్సులు, అనేక నేత్రాలు. సహస్రానగానే 1000 అనుకుంటాం, 1000 కాదు, లెక్క పెట్టలేనన్ని వేల కొద్ది తలకాయలు, శిరస్సులు, కళ్ళు, చేతులు ఇలా వచ్చాయండి. ఇలా ఉన్నటువంటి ఆ విరాట్ పురుషుడికి ఒక్కొక్క దాంట్లో నుంచి ఆయన నాసాపుటం నుంచి పంచ ప్రాణాలు పుట్టేటండి. ప్రాణాపాన ఉదాన సమాన వ్యానం అంటాం కదా. ఈ వాయువులు వచ్చాయి అని ఒక్కొక్క దాని నుంచి ఏమేమి వచ్చాయని చెప్పారు. ఈ ఇంద్రియాలన్నీ కూడా ఏర్పడ్డాయి స్వామికి. కదలిక కలగాలి కదా. కానీ అండానికి అన్నీ ఏర్పడ్డాయి కానీ ఆ అండం కదలటం లేదు. దానికి కలగడానికి పరమాత్మని దయతలిచి ఇక సృష్టి చెయ్యాలి అని స్వామి సంకల్పించి దాంట్లో తాను ప్రవేశిస్తాడు. జీవుడు వెళ్తేనే శరీరం కదులుతుందండి. అందుకే జీవయతి అంటారు. ఏ పదమైనా దానికి అర్థం ఉంటుందండి, అర్థం లేకుండా ఉండదు. ఇప్పుడు ఈ శరీరంలో ఇది కదిలేలా చేస్తున్నాం కనుక మన జీవుడు అన్నారు. ఈ లోపల ఉన్న మన ఏమంటున్నారు? జీవుడు, ఆత్మ అని పదాలు ఉన్నాయి కదా. ఏమిటి దాని అర్థం? జీవయతి, దీన్ని బతికిస్తుంది కనుక మనని జీవుడు అంటున్నారు. మనం దీంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఇది బతుకుతుందా? చచ్చిపోయి ఉంటుంది అంతే, కదలదు. ఒరే నీకు పాయసం అంటే ఇష్టం కదరా, తినిపోరా అంటే పోతాడా? అస్సలు లేవడండి. చాలామంది చనిపోయిన వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు దుఃఖిస్తూ. పాపం ఏమంటారు? పాపం నేను రాత్రినండి పాయసం చేసి పెట్టరా తింటాను అన్నాడు. ఇదిగో పాయసం చేసా లేవయ్యా అంటే లేస్తాడా? ఒకవేళ లేచి తినిపోయాడు అనుకో పరిస్థితి ఏంటి చెప్పండి? మనం పోతాం గుండెకి. పాయసం వాడికి ఇష్టమైంది చేసామే అనుకోండి, చేసావా అని లేచి అంటూ తినేసి నేను పోతున్నాను మళ్ళీ పోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది ఆలోచించండి. నిజానికి అలాంటివి జరగవు. జరిగితే వాడు బతుకుతాడు, వీడిపోతాడు. పాయసం తెచ్చినాడు ఆ చనిపోయిన శవాన్ని పట్టుకుని ఊపేస్తుంటాం కదా మనందరం, లే 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 అని. నిజంగా లేస్తే అవదు. లేస్తే నిజానికి కూడా 4 చోట్ల దించుతారంటారు కదా. దించే కారణం కూడా ఏంటో తెలుసా అండి? ఒకవేళ ఏమైనా ప్రాణం ఉందేమో, అన్యాయంగా మనం తీసుకెళ్ళిపోతున్నాం అని. అసలు లేపడానికి వీలెక్కడండి? లేవకుండా చేతులు కాళ్ళు కట్టేస్తాం కదా. పోనీ వాడికి గాలి ఆడకుండా ముక్కులో కూడా దూది పెట్టేస్తాం. వీడికి ఉద్దేశం ఏమిటంటే పోయినోడు పోయాడు, మళ్ళీ లేపకుండా తీసుకెళ్ళిపోవాలి. ఏదో చెప్పారు కనుక దించుతాం అంతే, అక్కడక్కడ తప్ప. నిజంగా వాడి మీద ప్రేమ ఉంటే అవన్నీ కడతామంటండి. గాలి ఆడాలి కదా లేపాలన్నప్పుడు. అయితే ఒకసారి మళ్ళీ చూస్తారు, టెస్ట్ చేస్తారు. అందుకని ఇలాంటివి జరుగుతుంటాయండి. ఒక ఆయన ఇలా కోమాలోకి వెళ్ళిపోతే పోయాడు అనుకుని పాపం అన్ని ఏర్పాట్లు చేసేట, నీళ్లు పడగానే ఉలిక్కిపడి లేచేట. ఆయన చేసే పంతులు గారి తగ్గించి అందరూ పారిపోయారటండి. డాక్టర్ని పిలిపించి చూపిస్తే ఆయన కోమాలోకి వెళ్ళాడు, పోలేదు, ఎవరు చెప్పారన్నారు. అంటే ఆయన
2 రోజులైనా ఇంకా లేవట్లేదు, కళ్ళు తేలేసాడు, కళ్ళు పిలిచినా కదలట్లేదు, ఏం అవ్వట్లేదు, శ్వాస కూడా ఏమీ అంత పెద్ద తెలియట్లేదు, ఒళ్ళు చల్లబడిపోగానే అమ్మాయ పోయాడు రా అని పెట్టేశారు అంతే. ఈ శరీరాన్ని జీవింపజేస్తుంది కనుక మనకి పేరు జీవా అని పేరు, జీవయతి అని. అలాగే ఈ శరీరంలో ఉంటాం కనుక మనకి ఆత్మ అని పేరు. ఏమిటి, ఎందుకు ఆత్మ అంటున్నారు? ఆప్నోతీతి ఆత్మ, పొందుతుంది కనుక దీనికి ఆత్మ అని పేరు. అన్నీ పొందుతుంది ఈ శరీరం ద్వారా. అన్నీ అనుభవించేది ఎవరండి? ఏమంటే శరీరానికి కామం ఉందా? శరీరానికి క్రోధం ఉందా? శరీరానికి ఈర్ష్య ఉందా? అసూయ ఇవన్నీ ఎవరికి ఉన్నాయి? ఈ లోపల ఉన్న మనం అహంకరిస్తున్నాం. ఆ అహంకారం చేత అనేక రకాలైన పాడు పనులని మనం చేస్తాం. కానీ నిజానికి శరీరానికి ఏం తెలిసొచ్చు? ఏం తెలియదు. మనం వాడుకుంటున్నాం, కానీ దెబ్బలన్నీ పడేది ఎవరికండి? దీనికే. దీని ద్వారానే మనం ఆ దుఃఖాన్ని అనుభవిస్తున్నాం లోపల. ఏ దుఃఖమైనా ఒక మనిషికి కలుగుతుందంటే ఈ లోపల ఉన్న జీవుడు అనుభవించాలంటే శరీరం ద్వారానే వాడు దుఃఖాన్ని అనుభవిస్తాడు. నిజానికి నీళ్లు మీకు బాగా అర్థం అవడానికి చెప్తా. నీటి స్వరూపం ఏమిటి చెప్పండి? నీళ్ల స్వరూపం. నీళ్ళకి గుణం ఏమిటి? నీళ్ళకి గుణం చల్లదనం, చల్లగా ఉండడమే నీటికి స్వరూపం. మరి నీళ్లు వేడెక్కుతున్నాయా లేవా? స్టవ్ మీద ఉత్త నీళ్లు పోస్తే ఏమవుతుందండి? ఏమవుతుంది? స్టవ్ ఆరిపోతుంది. గిన్నెలో పోసి పెట్టారనుకోండి, అప్పుడు మసిలిపోతాయి. నీటి స్వరూపం చల్లదనం కదా. మరి చల్లదనంగా ఉండాల్సిన నీరు ఎందుకు వేడెక్కింది? ఆశ్రయ దోషము అంటారు. ఏమంటారు? ఒకదాన్ని ఆశ్రయించి ఉండడం వల్ల ఆ దోషం నీటికి వచ్చింది. అలాగే మనం ఈ శరీరంలో ఉంటున్నాం కనుక ఉండి మనం కర్మలు చేస్తున్నాం. మరి జీవాత్మ తను స్వరూపం ప్రకారంగా జ్ఞానం ఆనందం ఉన్నాయి మనకి, కానీ ఆ జ్ఞానము ఆనందం కప్పబడిపోయినాయి, అవి బయటికి రావట్లేదు. కారణం ఏమిటి? మనం చేసుకున్న కర్మ వల్ల వచ్చిన శరీరం. మరి వీడు చేసుకున్న కర్మకు తగ్గట్టుగా దుఃఖాలు సంతోషాలు అనుభవించాలి. మరి దుఃఖాన్ని అనుభవించాలన్నా సంతోషాన్ని అనుభవించాలన్నా వాడికి ఏదో ఒక పాత్ర కావాలి కదండి. ఆ పాత్రే ఈ దేహం అన్నమాట. గిన్నెలో నీళ్లు పోసినట్టుగా దేవుడు మనకి ఇంత పెద్ద దేహాలు ఇచ్చాడు, ఈ దేహంలో మనకు కూర్చోబెట్టాడు. పుణ్యాన్ని అనుభవించాలంటే నవ్వాలి, లేదా మంచి మంచి ముష్టాన్నాలు తినాలి, లేదా ఎవడన్నా సత్కారం చేయాలి, ఎవడన్నా పొగడాలి, పుణ్యం ఖర్చు అవుతుంది. పాపం అనుభవించాలంటే ఎవడన్నా కొట్టాలి, తిట్టాలి, లేదా ఏడుస్తూ కూర్చోవాలి. ఇవి పాపానుభవాలు. ఇవన్నీ అనుభవించాలంటే వీడికి ఏదో ఒకటి, ఒక ఉపాధి కావాలి. ఆ ఉపాధి మనకి దేహం అన్నమాట. అందువల్ల ఉత్త శరీరం ఉంటే కదలదండి శరీరం. ఇంద్రియాలున్నా కదలదు. ఎవరు ఉండాలి? లోపల ఆత్మ ఉండాలి. అందుకే ఆ విరాట్ పురుషుల్లో కూడా పరమాత్మ వెళ్ళాడు. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవత ఉంటుందండి. కంటికి అగ్నిదేవుడు అధిష్టానం, వాక్కు కూడా ఆయన, అలాగే చేతులకి కాళ్ళకి ఇంద్రుడు, ఒక్కొక్క దేవత ఒక్కొక్క శరీరంలో అధిష్టానమై ఉంటారండి. వాళ్ళు ఉండడం వల్ల మనకి ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. పరమాత్మకు కూడా ఎలాగో ఈ దేవతలందరూ అంగాలుగా ఉన్నారో ఆ దేవతలందరినీ మనకు కూడా పెట్టారండి. అందుకే ఒక్కొక్క చోట అంటే మూలాధారం కావచ్చు, ఎక్కడ ఏ నొప్పి వస్తే ఏ దేవత యొక్క స్థితి వీడికి సరిగ్గా లేదని గుర్తిస్తారండి. అదొక పద్ధతి ఉందండి. అందువల్ల ఇలాంటి క్రమాలు కూడా మనకు ఉన్నాయి. అందుకని ఆయా ఇంద్రియాల దగ్గర అధిష్టానంగా దేవతలు కూడా ఉన్నారు. ఉన్నాక వాళ్ళు ఉన్న ప్రయోజనం లేదు, కదలటం లేదు. ఎప్పుడు కదలాలి అది? అందుకే 3 చెప్తారు: ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. ఏమిటి 3? ఆధ్యాత్మికం అంటే ఆత్మ. ఆత్మ ఒకటే పని చేయగలదా? లేదు. దానికి ఆధ్యాత్మికానికి ఆది దైవికం కూడా తోడవ్వాలి. దైవీ శక్తులన్నీ ఉండాలి. ఆ దైవీ శక్తులు ఆత్మ 2 ఉన్న ప్రయోజనం లేదు. ఆది భౌతికం అంటే పంచభూతాత్మకమైన ఈ శరీరం కూడా ఉండాలి. ఈ 3 కలిస్తేనే ఏ పనైనా జరుగుతుంది. ఆత్మ లేకుండా
ఇంద్రియాలు అధిష్టాన దేవతలు, శరీరం ఉంటే పని జరుగుతుందా? ఏ ప్రయోజనం లేదు. ఒకవేళ ఆత్మ ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, దేవతలు లేరు, ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనం ఉండదు. ఈ మూడు ఏ ఒక్కటి లోపించినా ఏది జరగదు. అందువల్ల ఇంద్రియాధిష్టాన దేవత, ఒక కన్ను బాగా కనపడాలంటే ఇంద్రియాధిష్టాన దైవం గనక కినుకు వహించింది, వెనక్కి వెళ్ళిపోయింది అంటే ఆ ఇంద్రియం లోపిస్తుంది. కాళ్ళు, చేతులు, నడుము ఇవన్నీ లోపిస్తుంటాయి. మళ్ళీ వాటిని పుంజుకోవాలి అంటే ఆ దేవతకి ఇష్టమైన ఆహారాన్ని, అంటే ఆహార పదార్థాల్లో కూడా శక్తి ఉందండి. ఇప్పుడు పెసరపప్పు ఉందనుకోండి బుధుడు, బియ్యం ఉందనుకోండి చంద్రుడు, గోధుమలు ఉన్నాయనుకోండి సూర్యుడు, ఇలా చెప్తూ ఉంటారు కదా. వీటిని చెప్పినట్టుగానే ఆయా అధిష్టాన దేవతలకు తగ్గట్టుగా చెట్ల ఆకులు, పదార్థాలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని ఆ స్వామికి సమర్పిస్తాం. అది మనం ప్రసాదంగా కొంచెం తీసుకుంటాం. అప్పుడు మనలో యాక్టివిటీ కొంచెం పెరుగుతుంది. ఏదైనా దైవానుగ్రహం కావాలండి. పరమాత్మ చెంత ఉంటే మనకు ఎంతో బలం. ఆయన్ని దూరం చేసుకుంటే ఏ రకమైన శక్తి మనకు ఉండదు. అందువల్ల ఈ విరాట్ పురుషుడు అంటే ఆ పరమాత్మ విరాట్ పురుషుడిగా అయినప్పుడు ఇంద్రియాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, పంచభూతాలు వచ్చినాయి, తన్మాత్రలు వచ్చినాయి, అన్నీ వచ్చినది కదలాలంటే ఎవరు రావాలి? ఆయన వచ్చి కూర్చున్నాక అప్పుడు కదిలిందిటండి. ఈ విరాట్ పురుషుడు కదిలాడు. ఆ విరాట్ పురుషుని యొక్క నాభి నుంచి ఒక కమలం వచ్చింది. ఆ కమలంలో నేను వచ్చాను. ఆ స్వామి నన్ను ఆజ్ఞాపించాడు, నువ్వు చక్కగా సృష్టి చేయబోయాను, అప్పుడు సృష్టి చేశాను అని బ్రహ్మ చెప్తాడన్నమాట. ఈ వృత్తాంతం విన్న తర్వాత ఓహో అలా జరిగిందా నాన్నగారు అని అడిగాడు. ఇంకా నాన్న చెప్పరా పరమాత్మ ఏం చేశాడో? ఆ పరమాత్మ లీలలు ఏమని చెప్పనరా? ఆయన ఈ జగత్తుని రక్షించడం కోసం ఎన్ని అవతారాలు అయితే తెలుసునా అని మళ్ళీ అవతార విశేషాలన్నింటినీ చెప్తారు. పొద్దున మనం విన్నాం కదా, మళ్ళీ ఇంకో 2-3 అవతారాలని మళ్ళీ చెప్తారు. హంసావతారం, వరాహావతారం, కూర్మావతారం, మత్స్యావతారం, కపిల మహర్షిగా ఆయన అవతరించడం, అలాగే నరనారాయణ రూపంలో పరమాత్మ అవతరించి నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని లోకంలో వెలువరించడం, ఇంద్రుడికి అసూయ కలిగి ఆ నరనారాయణ యొక్క తపస్సు లేకుండా చేయడం కోసం ఆయన మేనకని పంపిస్తాడు. రంభ వీళ్ళని పంపిస్తే వాళ్ళు నాట్యం చేస్తే పరమాత్మ నవ్వుకున్నట్ట. ఆయన కోపం రాలా. చూడండి, కామాన్ని కలిగించాడు మన్మధుడు పరమశివుడికి. ఏం చేశాడు ఇప్పుడు పరమశివుడు? 3వ కన్ను తెరిచి దగ్ధం చేశాడు. కానీ విష్ణువు అలా చేయలేదు. అదే చెప్తున్నారు, కామం దహంతి కృతినో నన్ను రోషదృష్ట్యా. కామాన్ని జయించడం కోసం క్రోధానికి వసుడైపోయి పరమశివుడు దగ్ధం చేసి పారేశాడండి ఆయన్ని, మన్మధుడిని. కానీ ఈయన చూడండి, నరనారాయణులు క్రోధానికి వసులు కాలా. ఎంత గొప్పవాళ్ళండి. తన శరీరంలో ఉన్న తొడ భాగాన్ని ఉరువు అంటారు, దీని తొడని. ఆ తొడని నలిచి మట్టొస్తే దాంతో ఒక బొమ్మ చేసి వదిలేట. ఆ అమ్మాయికే పేరు ఊర్వశి అనే పేరు. ఆ అందాన్ని చూసి వాళ్ళే సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోయారట, రంభ, మేనక వీళ్ళంతా. అందులో ఊరువు అంటే తొడ గనక, ఊరువు నుంచి పుట్టింది, పరమాత్మ యొక్క తొడ నుంచి పుట్టింది కనుక ఆవిడ పేరు ఊర్వశి అని పేరు. అలాంటి గొప్పవాడు, కోపాన్ని తెచ్చుకోలేదు. అందుకే నహి కామ విజేత జేత. కామాన్ని గెలిచినవాడు విజేత కాదు. దేని గెలిచినవాడు విజేత అవుతాడు? క్రోధాన్ని కూడా జయించాలి. క్రోధం దేనివల్ల వస్తుంది? కామం వల్లే వస్తుంది. కామం తీరకపోతే ఏమవుతుంది? క్రోధంగా పరిణమిస్తుంది. నేను అనుకున్నది నాకు లభించట్లేదు. అసలు కామం అంటే ఏమిటి? కోరిక కాదు. కోరిక కంటే తీవ్రంగా ఉంటే దాన్ని కామం అంటారు. తప్పేం లేదు, మంచిగా చెప్పావు. దీన్ని పొందాలి, దాన్ని పొందాలనే కోరిక రావడం తప్పు కాదు. ఆ కోరిక బలపడిపోయి ఇది లేకపోతే ఉండలేననే స్థితి కలిగితే దాన్ని ఏమంటారు? కామము. ఇది లేకపోతే నేను బతకలేను, నా వల్ల కాదనే స్థితి ఉంటే దాన్ని కామం అంటారు. అది తీరకపోతే దానికి అడ్డేవాడు ఉంటే వాడిని లేకుండా చేయాలనుకుంటాడే, అది క్రోధము అంటారు. నేను పొందడానికి ఉన్న వస్తువుని నాకు లేకుండా చేశాడే వీడు లేకుండా పోవాలి అని అనుకుంటే దాన్ని క్రోధం అంటారనమాట. అలాంటి క్రోధం లేకుండా ఆ స్వామి చేసినటువంటి గొప్ప కార్యం. అందుకని ఆయన నరనారాయణగా అవతరించారు. తర్వాత
ధ్రువుడు అనే పిల్లవాడి కోసం సాక్షాత్తు పరమాత్మ అవతరించి ఆయన్ని రక్షించాడు. గజేంద్రుని రక్షించడానికి హరిగా అవతరించాడు. ఇలా ఒకటి ఏమిటండి, వేణుడు అనే రాజు అంగరాజు యొక్క కుమారుడు, వాడు అహంకరించి నేనే అంత అనుకున్నాడు. అలాంటి ఆ వేణుడు హుంకరించి మహర్షులంతా వాడిని సంహరించారట. అప్పుడు ఆ వేణుడి యొక్క శరీరాన్ని మదిస్తే పుట్టినవాడే పృథు చక్రవర్తి అంటారు. ఆ పృథు చక్రవర్తి ఈ భూమండలాన్ని చక్కగా పాలించాడు. ఆ పృథువు కూడా ఎవరో కాదు, సాక్షాత్తు మహావిష్ణువే. అలాగే నాభి అనే మహారాజుకి మేరుదేవి, వీళ్ళిద్దరికీ పుట్టినవాడు వృషభుడు. ఆ వృషభుడు కూడా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని ఆయన గురించి వర్ణనంతా చేశారు. అలాగే వామన రూపంగా ఆయన వచ్చి బలిచక్రవర్తి దగ్గర నుంచి ఎలా ఆయన 3 అడుగులు తీసుకున్నాడు, ఇలా అన్ని అవతారాల్ని వర్ణించారు. నరసింహావతారాన్ని, ఈ అవతార విశేషాలన్నీ చెప్పిదిగో పరమాత్మ ఇన్ని రూపాల్లో అవతరించాడు అన్న అని నారదుడికి చెప్తాడు. అవతరించి ఏం చేస్తున్నాడు ఆయన? లోకానికి మంగళం చేస్తున్నాడు. అటువంటి ఆయన మాయని ఎవ్వరూ తెలుసుకోలేరు అని చెప్పిన తర్వాత ఈ బ్రహ్మదేవుడు చెప్పేట ఇంకో విషయం కూడా చెప్తా, నాకు పరమాత్మ ఇలా తన యొక్క ధామాన్ని అన్నిటినీ అనుగ్రహించి నాకు, ఎందుకంటే నేను తీవ్రమైన తపస్సు చేశా, ఆ తపస్సుతో పరమాత్మ నన్ను ఏం చేశాడు? అనుగ్రహించి తన రూపాన్ని నాకు దర్శింపజేశాడు. దర్శింపజేయడమే కాదు, నాకు ఆయన భాగవతాన్ని ఉపదేశించాడు. చతుశ్లోకి భాగవతం అంటారు, 4 శ్లోకాలు ఆయన చెప్పేట. పరమాత్మ చెప్పిన 4 శ్లోకాలు ఏమిటి? ఇది వింటే పూర్తి భాగవతం విన్నట్టే. ఒకసారి 4 శ్లోకాల్లో ఒక్కో శ్లోకం చదివి వినిపిస్తా, పూర్తి భాగవతం విన్నట్టు అవుతుంది. యావానహం యదా భావో యద్రూప గుణకర్మక తథైవ తత్వ విజ్ఞానం అస్తుతే మదనుగ్రహాత్ అని చెప్పాడు మొదటి శ్లోకంలో. ఓ బ్రహ్మ, నన్ను చూడాలని చాలామంది పరితపిస్తుంటారో, ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు. నేనెవరిని, నేను ఎలాంటి వాడిని, నా రూపం ఏమిటి, నా గుణాలు ఏమిటి, ఎవడికి తెలిసేవి కావు. అవన్నిటినీ నీకు తెలిసేలా చేస్తా. మదనుగ్రహాత్, నా అనుగ్రహం వల్ల మాత్రమే నీకు అన్నీ తెలుస్తాయి, లేకపోతే ఏం తెలియదు. పరమాత్మ గురించి ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చుని వింటున్నాం, ఇలా చెప్పుకోగలుగుతున్నాం. ఆయన గుణాలని గురించి తెలుసుకోవాలనుకున్నా ఆయన అనుగ్రహం ఉంటేనే అవుతుంది తప్ప లేకపోతే అవదండి. ఆయన అనుగ్రహం లేశం లేకపోతే ఒక్క గుణం కూడా మనకి తెలియదు. అంత గొప్పవాడు ఆయన. పరమాత్మ యొక్క రూపాన్ని, గుణాన్ని అర్జునుడికి చూపించాడు కదా. అర్జునుడికి చెప్తాడు కృష్ణుడు, ఏమోయ్ నా రూపం చూడాలనుకుంటున్నావా, కానీ నీ చక్షువులతో, నీ కన్నులతో నన్ను చూడలేవు. చూడాలంటే ఏం కావాలి? మనోనేత్రం కావాలి. నేను ఇస్తా దివ్యనేత్రం, మనోనేత్రం కూడా కాదు, దివ్యనేత్రాన్ని నేను ఇస్తా అన్నాడు కృష్ణుడు. అని కృష్ణ పరమాత్మ అతనికి దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం, నా గొప్పదైనటువంటి ఆ ఐశ్వర్యాన్ని చూడాలనుకుంటున్నావా? ఐశ్వర్యం అంటే తన శరీరాన్ని, తన గుణాలని. అప్పటిదాకా బావా బావా అన్నాడు అర్జునుడు. విశ్వరూపాన్ని చూపించిన తర్వాత వామ్మో నేను చూడలేను బాబోయ్, కృష్ణ తీసేయి తీసేయి అన్నాడు. నీ చతుర్బాహువుల్ని అన్ని ఆ చేతులతో నువ్వు ఉన్నావు, అనేక బాహూదర వక్త్ర నేత్రం. అమ్మో ఇన్ని చేతుల, ఇన్ని కాళ్ళ, ఇన్ని నేత్రాల, అమ్మ బాబోయ్ ఈ విశ్వరూపాన్ని నేను చూడలేను, నాకు మామూలుగా కనబడవయా అని ప్రార్థన చేసేటండి. నిజంగా పరమాత్మ మన దగ్గరికి వచ్చి మనలా తిరుగుతుంటే మనం ఆయన్ని ఏదో అనుకుంటాం, కానీ నిజంగా తన రూపాన్ని చూపిస్తే తట్టుకోగలమా? ఎవడాగలడండి? ఎవరి తరం కానే కాదు. అలాంటి నా విజ్ఞానం అంతా నీకు నా అనుగ్రహంతో నీకు వచ్చేస్తుంది పో అన్నాడు పరంధాముడు. ఇంకోటి చెప్తున్నారు, అహమేవా సమేవాగ్రే నాన్యద్యత్ సదసత్పరం పశ్చాదహం యనేతశ్చ యో వశిష్యేదసోస్మ్యహం అని వర్ణిస్తూ నాయన అహమేవా సమేవాగ్రే, ఈ సృష్టికి ముందు నేనే ఉన్నా, పశ్చాత్తు సృష్టి మొత్తం అయిపోయిన తర్వాత కూడా నేను ఒక్కడనే ఉన్నా. పరమాత్మ ఒక్కడే ఉన్నాడండి.
ఇంకెవ్వరు లేరు. అందువల్ల ఉన్న తత్వం అంతా ఒక్కటే తత్వం. ఆ తత్వానికి పేరే నారాయణ. ఏం తత్వం? నారాయణ అంటే అర్థం ఈ జీవులందరికీ ఆధారమైన వాడని అర్థం. సకల ప్రాణికోటికి ఆధారభూతుడెవడో ఆయన నారాయణుడు. అది చెప్పారు. చెప్తూ ఈ కనిపించేటువంటి సృష్టి అంతా కూడా నువ్వు చూస్తున్నావు కదా, నన్ను తెలుసుకుంటున్నావు కదా, నీకు దీంట్లో సత్యం ఏదో నేను చూపిస్తా, జాగ్రత్తగా చూడు. ఋతేద్ధం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యదా భాసో యథా తమః. మనకి చూడండి, ప్రకాశం ఉంటే వస్తువులన్నీ కనపడతాయి. కాంతి లేదనుకోండి వస్తువులు కనపడతాయా? ఏవి కనపడవు. నీకు ఈ సృష్టి అంతా కనపడుతోంది, కానీ ఈ సృష్టిలో దాగి ఉన్న నేను నీకు గోచరం కావడం లేదు. కారణం ఏంటి? ఇది నా మాయ. కానీ అంతటా ఉన్నవాడిని ఎవరు? నేనే. కానీ నన్ను తెలుసుకోగలుగుతున్నావా? ఎందుకు తెలుసుకోవట్లేదు? మాయ ఉంది గనక. ఎప్పుడైతే మాయ పోయిందో అప్పుడు నన్ను తెలుసుకోగలుగుతావు. అది చెప్పాడు. యథా మహాంతి భూతాని భూతేషూచ్చావచేష్వసు ప్రవిష్టాన్య ప్రవిష్టాని తథా తేషు నతేష్వహం. సకల భూతాలలోనూ నేనున్నా, ప్రతి వస్తువులోనూ నేనున్నా. అవన్నీ కూడా నా లోపల ఉన్నాయి. అంటే హరి విశ్వాత్మకుడు అంటారు. హరి విశ్వాత్మకుడు, విశ్వమయుడు అంటారు. పరమాత్మ లేని చోటేం లేదండి, అంతటా ఆయన ఉంటాడు. హరి విశ్వమయుడు, విశ్వమంతా కూడా కలిగి ఉంటాడు ఆయన. విశ్వంలో తానుంటాడు. చూడండి ఎంత గొప్పతనము. విశ్వంలో తానున్నాడు, విశ్వాన్ని తనలో పెట్టుకున్నాడు. అర్థమవుతుంది అందరికీ? అర్థం కాల? జాగ్రత్తగా వినండి. ఈ విశ్వంలో ప్రతి వస్తువులో పరమాత్మ ఉన్నాడండి. ప్రతి వస్తువులో వాటన్నిటినీ తనలో పెట్టుకున్నాడు. అర్థమైందే? వేదాంతం చాలా కష్టం అండి. ఇప్పుడు గంటలో తానున్నాడు, మైకులో తానున్నాడు, ఏమండి? మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. విశ్వాత్మకుడు అంటే అందరి లోపల ఉన్నాడని అర్థం. మనందరి లోపల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మనందరం ఎక్కడున్నాం? గట్టిగా చెప్పండి అమ్మా. మనందరం ఎక్కడున్నాం అంటే తిరువూరులో ఉన్నాం అంటున్నారు. మనందరం ఎక్కడున్నాం అండి? పరమాత్మలో ఉన్నాం. పరమాత్మ మనలో ఉన్నాడు సూక్ష్మ రూపంలో. పరమాత్మ మనందరినీ తన లోపల పెట్టుకున్నాడు. అప్పుడు మనం సూక్ష్మం అయిపోయాం. చూసారా? ఆయనలో ఉన్నప్పుడు మనం సూక్ష్మం అయిపోయాం చిన్నగా. మనలో ఆయన వచ్చినప్పుడు ఆయన సూక్ష్మమయ్యాడు. ఇది పరమాత్మ యొక్క తత్వం అంటే. ఎంత గొప్పవాడో చూడండి. ఇప్పుడు చెప్పండి, పరమాత్మని విడిచి మనం ఎప్పుడైనా ఉంటామా? ఉండవండి. అపృథక్ స్థితి అంటారు. ఏమంటారు? అపృథక్ స్థితి. పరమాత్మ నుంచి వేరు చేయడం మన ఎవరి తరం కాదు, దేవుడి వల్ల కూడా కాదండి. మన్ని వదిలి ఉండడం ఆయన తరం కూడా కాదు. ఇష్టం లేదని భార్యాభర్తలు డైవర్స్ తీసుకోవచ్చు. మనకి దేవుడికి డైవర్స్ తీసుకుందామన్నా కుదరదండి. విడాకులు ఇస్తా అంటే కుదరదండి. అసలు ఉంటామా? ఉండగలమా? ఆయన వదిలి ఎవడు ఉండలేడు. అసలు ఆయన లేకపోతే ఆత్మకి స్థితే లేదు, మనం లేకపోతే ఆయనకి స్థితి లేదు. అందుకని అందరం ఉండాల్సిందే. ఎప్పుడు ఆయన మనని రక్షించుకుంటూనే ఉంటాడు. కానీ మనకు ఒకటే, ఆయనతో ఉన్నామనేది మనకి తెలియట్లే. ఆయనకి తెలుసు అన్నిట్లో ఉన్నాను నేను అని. చూడండి, అన్నిట్లో ఉన్న దేవుడు దేని యొక్క స్థితిని ఆయన అంటించుకోవట్లే. ఇప్పుడు ఈ శరీరంలో నేనున్నా, ఏదన్నా నాకు వచ్చి ఇబ్బంది, ఇప్పుడు చేతికి దోమ కుట్టిందంటే లోపల ఏడిచేది ఎవరండి? శరీరమా నేనా? మిమ్మల్నే. కుట్టింది ఎవరిని? మరి ఆత్మకి ఎందుకండి ఏడుపు? మంట పుడుతుంది కదండి, లోపల ఉంది కదా. కానీ నిజానికి ఈ ఒక్క గుర్తుపెట్టుకుంటే చాలు. శరీరంలో మనం ఉన్నాం, ఈ శరీరం మనం కాదు. కానీ శరీరానికి ఏమన్నా అయితే దుఃఖం అనుభవించేది ఎవరు? మనమే. ఎందుకనంటే బాధ అనేది తెలుస్తుంది కనుక. కానీ మన పెద్దలు ఆ స్థితిని దాటిపోయారు.
శరీరం వేరు నేను వేరు అనే స్థితిలోకి ఉన్న తర్వాత అందుకే వాళ్ళు ఎప్పుడైనా నాకు గాయం అయినా అది నాకు సంబంధించింది కాదు, ఈ శరీరం అనుకుంటారు. ఓరి బాబాయ్ ఇది ఎంత కష్టం అండి, చేయగలం అలాగా? ఎంత కష్టం. అదే సాధన. వాళ్ళు ఆ సాధన చేసి అయితే దుఃఖం అనేది ఉంటుంది, కానీ దాన్ని మనస్సు దాకా తీసుకెళ్ళరు. ఎప్పుడైతే మనస్సు దాకా తీసుకెళ్తామో అప్పుడు ఏడుపు విడబొబ్బలన్నీ వస్తాయి. వాళ్ళు ఆత్మ దాకా తీసుకుపోరు, అందుకే వాళ్ళు సుఖంగా ఉంటారు. ఇలా 4 శ్లోకాల్లో పరమాత్మ చెప్తూ 4వ శ్లోకంలో అన్నిట్లో నేనున్నా ఆ గుణాలేవి నాకు అంటవు అని ఆయన చెప్పాడు. ఇలా పరమాత్మ యొక్క లక్షణాలన్నింటినీ చెప్పారన్నమాట. ఇక భాగవతానికి ఉండేటువంటి మహాపురాణం అంటారు ఈ భాగవతాన్ని. దీనికి 10 లక్షణాలు ఉన్నాయి. ఎన్ని లక్షణాలు? 10 లక్షణాలు ఉంటే దాన్ని భాగవతం అంటారు. మామూలుగా మిగతా పురాణాలన్నిటికీ 5 లక్షణాలు ఉంటాయి. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ అంటూ ఈశాన కథ చెప్తూ 5 ఉంటాయన్నమాట. వాటిని పురాణం అంటారు. కానీ మహాపురాణానికి 10 లక్షణాలు ఉండాలి. ఏమిటి ఆ 10 లక్షణాలు? ఒకసారి చెప్తా విందురు కానీ. సర్గము, మీరు కూడా మనసులో అనుకోండి, సర్గము, విసర్గము, అలాగే స్థానము, పోషణము, ఊతులు, ఊతయ అంటారు, అంటే ఊతులు. దాని అర్థం కూడా చెప్తా తర్వాత తెలుస్తుంది. ఊతులు అనగానే అందరూ మూతులు ఏమిటి ఊతులు అంటున్నారు అనుకుంటున్నారు. ఊతులు, అలాగే మన్వంతరము, ఈశాను కథ, తర్వాత నిరోధము, ముక్తి, ఆశ్రయము, మొత్తం 10. ఈ 10 లక్షణాలు ఉంటే దీన్ని భాగవతం అంటారండి. భాగవతానికి మహాపురాణానికి 10 లక్షణాలు. ఇది మహాపురాణం. ఏమేమి ఉంటాయండి దీంట్లో? సర్గము అంటే పరమాత్మ చేసే సృష్టి అండి. ఇందాక మీకు చెప్పే కదా, పంచభూతాలు, మనస్సు, జ్ఞానేంద్రియాలు, వీటిని 11టిని ఆయనే, ప్రకృతిని, మహత్తుని, అహంకారాన్ని ఆయనే ఇచ్చాడు. ఆయన సృష్టి చేశాడు. ఆయన మళ్ళీ బ్రహ్మను కూడా సృజించాడు. అంతవరకు చేసిన సృష్టిని ఏమంటారు? సర్గము. పరమాత్మ చేసిన సృష్టి సర్గము. తర్వాత విసర్గము, పేరేమిటి? ఈ విసర్గాన్ని చేసింది ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మ చేసిన సృష్టికి విసర్గము అంటారు. పరమాత్మ చేసిన దాన్ని సర్గము అన్నారు. ఇంకో పదం కూడా మీకు ఇందాక చెప్పా. పరమాత్మ చేసిన సృష్టికి సమష్టి సృష్టి, బ్రహ్మ చేసిన సృష్టికి పేరు వ్యష్టి సృష్టి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి సర్గము విసర్గమైంది. స్థానము మూడోది ఉంది. స్థానం అంటే ఎవడైతే ఈ లోకంలో కంటకులై అందరినీ హింసిస్తున్నారో, హిరణ్యకశిపుడు, శిశుపాలుడు, రావణుడు, ఇలాంటి వాళ్ళందరినీ లేకుండా చేసేది పరమాత్మ స్థితి అన్నమాట. దాన్ని స్థానము అన్నారు. లోకకంటకుల్ని దునుమాడతాడు పరమాత్మ, అది స్థానం. పోషణము అంటే ఆయన భక్తుల్ని రక్షించుకోవటం, పోషణము అంటారు. ఊతులు ఏమంటే అసలు ఎందుకండి వీళ్ళందరికీ ఈ బుద్ధి ఎందుకు కలుగుతుంది? ఒకడు శత్రువుగా ఒకడు ఇలా ఎందుకు అవుతున్నాడంటే, ఊతి అంటే కర్మ వాసన అంటారు. మనం చేసుకున్న గత జన్మ కర్మలు ఉంటాయే, ఆ కర్మలని ఊతులు అంటారు. ఒక మనిషి ఒక పని చేస్తున్నాడు అంటే కారణం వాడి కర్మరా, ఏం చేస్తాం అంటారా? అనరా? ఎప్పుడు తాగుతాడండి, ఎప్పుడు దొంగతనాలండి, ఎప్పుడు చూసాం దుర్భాషలండి అంటున్నాడు, వాడి కర్మది. కర్మ, వాసన, రుచి అంటుంటారు కదా, ఇవి పైకి వెళ్ళాక వాటి గురించి తర్వాత చెప్తా మీకు. అందువల్ల వాడి కర్మ అలా ఉందన్నమాట. ఇవి పోషణం, ఊతులు అని చెప్పారు, కర్మ వాసనలు చెప్పారు. ఇక మన్వంతర కథలు అంటే మనువులని కొంతమంది ఉన్నారు, 14 మంది మనువులు. ఈ 14 మంది మనువుల్లో ఒక్కొక్క మనువు ఒక్కొక్క కాలం పరిపాలన చేస్తూ ఉంటారండి. వాళ్ళు ఒక్కొక్క మనువు పరిపాలన చేసే కాలం ఎంత అనేది మనకి వివరణ చేశారండి. వాళ్ళు 71 మన్వంతరాలు వీళ్ళు పరిపాలన చేస్తారటండి. అంటే దివ్య వత్సరాలు వీళ్ళు పరిపాలన చేయాలి. అసలు 71 యుగాలు, మహాయుగాలు అవ్వాలి. అయితే అప్పుడు ఒక మనువు యొక్క కాలం పూర్తవుతుంది. అంటే ఒక చతుర్యుగం ఎంతైందండి? 43,20,000 సంవత్సరాలు ఒక చతుర్యుగం. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు 4 ఒకసారి సైకిల్ అవ్వాలంటే 43,20,000 సంవత్సరాలు. ఇలాంటివి ఎన్ని జరగాలి?
ఒక 71 జరిగితే ఒక మన్వంతరం అవుతుంది. అంటే ఒక మనువు పరిపాలన చేస్తాడు. ఇలాంటి మనువులు 14 మంది పరిపాలన చేస్తే అప్పుడు బ్రహ్మగారికి ఒక పూట అవ్వాలి అంటే, ఒక పగలు అవ్వాలంటే 1000 చతుర్యుగాలు అవ్వాలి. అంటే 43,20,000 ఇంటూ 1000 వేయండి, వేస్తే అంతకాలం అయితే అప్పుడు బ్రహ్మగారికి ఒక పగలు. ఇంకో అన్ని 1000 సంవత్సరాలు అయితే బ్రహ్మగారికి మళ్ళీ ఒక రాత్రి. ఇలాంటివి 2000 సంవత్సరాలు ఇంటూ 365 అంటే 2000 సైకిల్స్ చతుర్యుగాలు జరగాలి. అలాంటి చతుర్యుగాలు 365 అయితే బ్రహ్మగారికి ఒక పగలు అనుకున్నాం కదా, ఒక రోజు అనుకున్నాం కదా, ఇలాంటివి 100 అవ్వాలి ఆయనకి బ్రహ్మగారికి. అయితే అప్పుడు ఆయన ఆయుష్ పూర్తవుతుందన్నమాట. ఇది కాలగణనం. ఏ మనువు ఎప్పుడు పరిపాలన చేశాడు, ఏం చేశాడు అని చెప్తూ మనమంతర కథలు ఉంటాయి. ఇక ఈశ కథ, ఈశాను కథ 2 చెప్పచ్చు. ఈశ అంటే నియమించేవాడు పరమాత్మ. పరమాత్మ కథలన్నీ ఇందులో ఉంటాయి కనుక ఉండాలి, ఉండేదాన్ని మహాపురాణం అంటారు. పరమాత్మ కథతో పాటు ఈశాను కథ అంటే పరమాత్మను అనుసరించి ఉండే భక్తుల కథలు. ప్రహ్లాదుడు, ధ్రువుడు, అంబరీషుడు, ఇలాంటి వాళ్ళందరి కథలు రావాలండి. వీళ్ళందరి కథలు వస్తే దాని మహాపురాణ లక్షణం అంటారు. ఈశాను కథ. నిరోధము అంటే పరమాత్మ ఈ సృష్టిని లయం చేస్తాడు. లయం చేసిన తర్వాత అందరినీ తన లోపల పెట్టుకుంటాడు. ఆ లోపల పెట్టుకునే క్రమాన్ని కూడా చెప్పేది ఉండాలి. అలా చెప్తే దాన్ని నిరోధము అంటారు. సరే, కొంతమందిని తనలో పెట్టుకుని మళ్ళీ సృజిస్తూ ఉంటాడు, కానీ కొంతమందిని మళ్ళీ పుట్టకుండా పైకి తీసుకుపోతాడు. దానికి ముక్తి అని పేరు. అందువల్ల ముక్తిని కూడా ఇచ్చేదై ఉండాలి ఈ పురాణం. ఆ ముక్తి విషయం కూడా చెప్పాలి అన్నారు. ఆ తర్వాత ఆశ్రయము. ఇన్ని పనులు చేయడానికి ఎవడో ఒకడు ఉండాలి. ఆ పరంధాముడు ఉండే స్థానము వాటిని తెలియజేస్తుంది కనుక ఆశ్రయము. అందరికీ అర్థమైనా ఏ 10 అక్కలే సర్గము, విసర్గము. చూడండి, జాగ్రత్తగా వినండి. పరమాత్మ చేసే సృష్టికి పేరు సర్గం. బ్రహ్మ ద్వారా చేయించిన సృష్టికి పేరు విసర్గము. సృష్టి మొత్తం అయింది, లోకకంటకులు ఉన్నారు, వాళ్ళని సంహరించాలి, శిక్షించాలి. దాన్ని ఏమన్నారు? స్థానము. భక్తుల్ని రక్షిస్తాడు, దాన్ని పోషణము అన్నారు. అర్థమవుతుందా? జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది. ఆవిడ ఇందాక ఇలా ఊపారు, నాకేం అర్థం కాలేదు. పోషణం అయింది. పోషణం ఇన్ని. అసలు మనిషి ఇలాంటి దుఃఖాలు ఎందుకు అనుభవిస్తున్నాడు, ఇలాంటి పాడు పనులు ఎందుకు చేస్తున్నాడంటే కర్మ వాసనలు. దాన్ని చెప్తోంది ఊతి అనే పదం. దాని గురించి చెప్తోంది మహాపురాణం. తర్వాత మన్వంతర కథలు. ఒక్కొక్క మనువు పరిపాలన చేస్తుంటాడనమాట, సాక్షిగా ఉండి లోకాలని. స్వయంభువ, స్వారోచిష, చాక్షుష అని పేర్లు, రైవత అని పేర్లు ఉన్నాయి మనువుల పేర్లు. 14 మంది మనువులు పాలిస్తారనమాట ఈ లోకాన్ని. ఒక్కొక్క మనువు కాలం 71 చతుర్యుగాలు. అన్ని చతుర్యుగాలు వాళ్ళు పాలన చేస్తారనమాట. ఇలా వాళ్ళు పరిపాలన చేస్తారని చెప్పారు. ఒక్కొక్క మనువు కాలంలో ఇంద్రాది పదవులన్నీ మారతాయి. ఇంద్రుడు అనేది ఒక పోస్టు, అగ్ని, ఇవన్నీ పోస్టులే. కానీ ఆ పోస్టుల్లోకి ఒక్కొక్కళ్ళు వస్తారు. ఇప్పుడు చూడండి, 5 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఒక ముఖ్యమంత్రి వస్తూ ఉంటాడు. ఎలక్షన్ మీరు ఎవరిని గెలిపిస్తే వాడు వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ మారతారా? మారరా? క్యాబినెట్ అంతా మారుస్తారు. ఆర్థిక శాఖ మంత్రి వేరు, తర్వాత అటవీ శాఖ వేరు. శాఖలు అలాగే ఉంటాయి. శాఖల్లో వ్యక్తులు వేరే వాళ్ళు అవ్వచ్చు కదా. అందువల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తిగా నామినేట్ అవుతారనమాట. అలా ఇంద్రుడు ఒక ఆయన అయ్యాడంటే వాళ్ళతో ఉన్నటువంటి పరివారాలు, వశిష్ఠుడు అందరూ మారతారనమాట. ఇలా ఆ పదవులన్నీ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో మళ్ళీ వ్యాసుడు కూడా మారతాడు, బ్రహ్మ మారతాడు. 100 ఏళ్ళలోగానే ఒక బ్రహ్మ ఆయుష్ పోతుంది, ఇంకో ఆయన బ్రహ్మ అవుతాడు. ఇలా అందరూ మారుతూ ఉంటారు అని చెప్తున్నారు. అందువల్ల ఈ మన్వంతర కథలు. ఆ తర్వాత ఈశాను కథ. ఈశా అంటే పరమాత్మ. పరమాత్మ కథలు ఉండాలి, ఆయన అనుసరించి పూజించే భక్తుల కథలు ఉండాలి. ఆ కథలు ఉంటేనే మహాపురాణ లక్షణం. నిరోధము అంటే ప్రళయం గురించి చెప్పాలి. ప్రళయంతో పాటు ముక్తిని కూడా ఇస్తుంటాడు. ముక్తి అన్నారు కదా. ఈ లోకంలో కొంతమంది పరమాత్మను స్తుతించి ఈ సంసారం నుంచి
ముక్తిని పొందుతారు, మళ్ళీ బంధంలో పడరు. దాన్ని ముక్తి అన్నారు. దాని గురించి కూడా చెప్పాలి. వీటన్నిటికీ ఆశ్రయభూతుడై ఒక ఆయన ఉన్నాడు, ఆయనే నారాయణుడు. ఇవన్నీ చేసేది ఆయన వైకుంఠం నుంచి అన్నీ జరుపుతుంటాడని ఈ 10 గురించి చెప్పారు. భాగవతం అనే మహాపురాణానికి 10 లక్షణాలు చెప్పారన్నమాట. ఆ 10 లక్షణాలు అయిన తర్వాత సృష్టిలో 9 రకాల సృష్టులు చెప్పారండి. ఆ సృష్టిలో మీకు అర్థం కాదు కానీ ఊరికే ఒక మాటగా చెప్తా. ప్రకృతి, మహత్, అహంకారము, ఆ తర్వాత ఇంద్రియ సృష్టి, తర్వాత దేవత సృష్టి, నర సృష్టి, మానవ సృష్టిని చెప్తారు. లతల గురించి చెప్తారండి. తిరియక్ సృష్టి, వీటన్నిటిలో ఎన్ని రకాల స్థావర సృష్టి. స్థావరాలంటే ఒకే చోట ఉండేవి చెట్లు, ఆ చెట్లల్లో ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పారండి. లతలు, అలాగే మహావృక్షాలు, వాటిల్లో ఉన్న తేడాలు చాలా ఉన్నాయండి. వాటన్నిటి గురించి చెప్తే మనకి సమయం చాలా అయిపోతుంది. వాటన్నిటి గురించి వివరాలు ఇచ్చారు. ఇలాంటి సృష్టి అంతా ఆయన చేశారండి అని చెప్పి 2వ స్కంధం మనకి పూర్తయిందనమాట. అక్కడతో సృష్టి క్రమంతో అయిన తర్వాత ఇక 3వ స్కంధంలోకి మనం ప్రవేశిస్తున్నాం. 3వ స్కంధంలో కొంతవరకే మనం చెప్పుకోవాలి ఈరోజు. ఆ చెప్పుకునే విషయం, ఈరోజు ఇద్దరికి వివాహం చేయాలి, మనువు కర్దముడు. ఆ కర్దమ దేవహూతుల వివాహం. ఎవరు? కర్దముడు, దేవహూతి. వాళ్ళ వివాహం వరకు మీకు ఒక చిన్న మాటగా చెప్పేస్తా, విందురు కానీ ఏముంది అనేది. అంటే విదురుడు అనే గొప్ప మహానుభావుడు గురించి మనం చెప్పుకున్నాం కదా. విదురుడు గురించి ప్రశ్న వేస్తాడు పరీక్ష నరేంద్రుడు. ఎవరి విదురుడు? యముడని మీరు అన్నారు కదా, అసలు ఎందుకు ఇలా జరిగింది? ఆయన ఎందుకు భూమి మీద పుట్టాడు? ఆయన కురుక్షేత్ర యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదు అని అడిగాడు. అడిగితే అప్పుడు శ్రీశుకుల వారు చెప్తున్నారు, నైనా విదురుడు సాక్షాత్తు యముడని చెప్పా. మాండవ్య మహర్షి శాపం పెట్టడం వల్ల యముడి భూలోకంలోకి వచ్చాడనే విషయం పొద్దున తెలుసుకున్నాం మనం. ఆయనే విదురుడు. అందరి యొక్క జాతకాలు తెలుసు, ఎవడెప్పుడెప్పుడెప్పుడు వెళ్ళిపోవాలో కూడా అన్నీ ఆయనకి గణన తెలుసు అన్నమాట. అలాంటి ఆ మహానుభావుడు ధృతరాష్ట్రుడికి నీతి బోధించేట. నీతి కోవిదుడండి ఆయన. విదుర నీతి అంటారు కదా. విదురుడు చెప్పేట, నాయనా నీకు ఒక విషయం చెప్తున్నా అన్నా విను. నీ కుమారుల మీద నీకు మమత చాలా ఎక్కువ ఉంది. నీ కుమారులు చేయకూడని పనులు ఎన్ని చేశారో చెప్పడానికి వీలు కాదు. పాండవులని అనేక రకాల కష్టాలు పెట్టారు. ఈ ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. ఇన్ని కష్టాలు పెట్టారు కదా, అలాంటి ఆ పాండవులకి న్యాయం చేయకపోవడం తప్పు. వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి రాజ్యం ఇప్పించు, మీ వాడిని దండించు అని చెప్పేట విదురుడు. ఈ చెప్తున్నప్పుడు దుర్యోధనుడు విన్నట్టండి, ఒళ్ళు మండిపోయిందట. ఈ దుష్టుడిని బయటికి వెళ్ళగొట్టండి, ఇలాంటి విశ్వాసఘాతకుణ్ణి ఆసనం నుంచి బయటికి కిందకు తోయండి అంటూ నానా మాటలు మాట్లాడాడు. విదురుడు అంటే ఎవరండి? పినతండ్రి కదా. అలాంటి విదురుణ్ణి దుర్యోధనుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. కనీసం ధృతరాష్ట్రుడిది తప్పురా అని కూడా అనలేదండి. పుత్ర వ్యామోహం. వెంటనే విదురుడు అక్కడ ధనుర్బాణాలు పెట్టేసి వెళ్ళొస్తాను నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. మిమ్మల్ని మార్చడం ఎవరి తరం కాదురా అని. ఎప్పుడైనా మంచి చెప్పాలండి ఎవరికైనా. మంచి వినకపోతే నష్టపోయేదెవరు? రామాయణం చెప్తోంది, సులభా పురుషా రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పత్యస్య వక్త శ్రోత చ దుర్లభ. లోకంలో తప్పెవరైనా చేస్తుంటే వాడు చాలా పెద్దవాడు అనుకోండి, డబ్బు బాగా ఉన్నవాడైతే వెనకాతలకు కూర్చుని సూపర్ సార్ మీరు ఎంత బాగా చేశారో సార్ అంటారు తప్ప వాడికి మంచి చెప్పేవాడు ఎవడు ఉండడు. ఉంటాడా? ఒకవేళ చెప్పినా వినేవాడు ఎవడన్నా ఉంటాడా? ఉండరు. నీ పని నువ్వు చేసుకో అంటారు. అందువల్ల లోకంలో ఇలా ఉంటారండి. ఏం చేస్తామని. అందుకని ఇతనికి కూడా మంచి చెప్పే స్థితి ఎవరు చెప్తారండి? దుర్యోధనుడికి. ధృతరాష్ట్రుడు చెప్పాలి, ఆయనకి పుత్ర వ్యామోహం చెప్పలేదు. విదురుడు అక్కడ ధనస్సు పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కురుక్షేత్ర సంగ్రామం మొత్తం పూర్తయిపోయింది. కౌరవులంతా పోయారు. పోయిన తర్వాత ఇతనికి ఏం తెలియలే. తీర్థయాత్రలు చేస్తూ గడ్డాలన్నీ పెంచేసుకుని యమునా నది తీరానికి వెళ్ళాడు. అక్కడ ఉద్ధవుడు కనపడ్డాడు. ఉద్ధవుడు అంటే కృష్ణ భక్తుడు, చాలా గొప్ప భక్తి కలిగిన వాడు. ఆ ఉద్ధవుడిని చూసిన తర్వాత అయ్యా బాగున్నావా ఉద్ధవా అని నమస్కారం చేసుకున్నారు. కృష్ణుడికి మహా ఇష్టం ఉద్ధవుడు అంటే. కృష్ణుడికి ఎంత శక్తి ఉందో అంత శక్తి ఉందంటండి ఉద్ధవుడికి కూడా, కృష్ణానుగ్రహం చేత. కృష్ణుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడని అడిగితే
బోరున ఏడిచేట ఉద్ధవుడు. ఇంకెక్కడ కృష్ణుడు? ఆయన ఒక రావి వృక్షానికి అలా ఆనుకుని ఎడమ తొడ మీద కుడిపాదాన్ని పెట్టి తాను ఆలోచిస్తూ ఈ లోకాన్ని తాను విడిచి వెళ్ళిపోతున్నానని చెప్పాడు అని ఉద్ధవుడు చెప్తాడు. చెప్పి ఆ బాల క్రీడలన్నింటినీ తలుచుకుంటాడు. తలుచుకుని బోరుని ఏడుస్తాడు. ఏడిచిన తర్వాత కృష్ణుడు వెళ్తూ వెళ్తూ నాకు క్రియాయోగాన్ని చెప్పాడు. ఏది తెలిస్తే నీకు మంచిదో ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తున్నానయా అని జ్ఞానాన్ని నాకు ఇచ్చాడు. మరి నాకు కూడా చెప్పవా జ్ఞానాన్ని అని అడిగాడు విదురుడు. నాయనా, నేను కూడా కృష్ణుడితో పాటు వెళ్ళిపోవాలనుకున్నా, కానీ కృష్ణుడు నన్ను ఆదేశించాడు, నువ్వు ఇక్కడి నుంచి బద్రికాశ్రమానికి వెళ్ళు, నేను ఏ జ్ఞానాన్ని నీకు ఇచ్చానో ఆ జ్ఞానాన్ని లోకానికి పంచు అని చెప్పాడు. అందువల్ల నేను అక్కడికి వెళ్తున్నా. మరి నాకు కూడా చెప్తావా? నాయనా, నీకు నేను చెప్పచ్చు, కానీ అదే సమయంలో నాకు కృష్ణుడు ఉపదేశించే సమయంలో మైత్రేయుడనే మహర్షి వచ్చాడు. ఆయనకి కృష్ణుడు అంటే అమితమైన ప్రాణం. అలాంటి ఆ కృష్ణ పరమాత్మ ఆయనకు కూడా ఈ తత్వాన్ని బోధించి విదురుడు వస్తాడు. విదురుడికి మైత్రేయ నువ్వు చెప్పని చెప్పాడయా, అందువల్ల నేను నీకు చెప్పడానికి లేదు, మైత్రేయుడు నీకు ఉపదేశిస్తాడు, నువ్వు వెళ్ళి ఆయన కలువు అంటాడు అని విదురుడు దగ్గర వీడ్కోలు తీసుకుని ఉద్ధవుడు బద్రికావనానికి వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి ఈయన బయలుదేరి విదురుడు మైత్రేయుడి దగ్గరికి వెళ్ళి మైత్రేయుడి దగ్గర ఈ జ్ఞానాన్ని ఉపాసిస్తాడని తెలుసుకుంటాడు. అక్కడ మళ్ళీ ఈ సృష్టి రహస్యం చెప్తారండి. బ్రహ్మగారు ఎలా సృష్టి చేశారు ఏమిటి ఆ వివరం అంతా చెప్తాడు. బ్రహ్మగారు పరమాత్మ నాభికమలం నుంచి వచ్చేట. వచ్చిన తర్వాత నేను ఒక్కడనే ఉన్నానే, ఎవరు లేరే, బహుశా నేనేనా అనుకున్నట్ట. అనుకుని కింద తామరతూడు పట్టుకుని కిందకి దిగాట. ఎంత దిగినా మూల ఎక్కడుందో తెలియలే. 1000 సంవత్సరాలు పట్టిందట. నా వల్ల కాదని పాక్కుంటూ మళ్ళీ వచ్చి పైన కూర్చున్నట్ట. ఆలోచించేట ఏం చేయాలని. బోరు ఏడుపు వచ్చింది. నీళ్ళు వచ్చి తగులుతున్నప్పుడు ఒక శబ్దం వస్తుంది కదా, తప తప అని శబ్దం వినపడింది. అంటే తపస్సు చెయ్యని. వెంటనే తపస్సులో నిమగ్నం అయ్యాడు. బ్రహ్మగారికి పరమాత్మ సాక్షాత్కరించాడు. వెంటనే ఏం చేయాలో ఆదేశించాడు. సృష్టి మొత్తాన్ని చేశాడయా బ్రహ్మ. ఆయన యొక్క భృగుడి నుంచి రుద్రుడు వచ్చాడు. పుట్టగానే ఏడుస్తున్నాడు. నాకు పేరు పెడతావా పెట్టవా అని ఏడిచేట. ఒరే ఆగరానైనా ఆలోచిస్తున్నానట. లేదు చెప్పని ఏడిచేట. రుద్ర అని పేరు పెట్టేటండి. ఒకటిగా 11 మంది ఉన్నారండి. వామదేవ్యేన మనకి మంత్రాలు ఉంది కదండి, అలా ఆయనకి పేర్లన్నీ పెట్టి 11 పేర్లు పెట్టి 11 మంది భార్యలను ఇచ్చాట. సంతానోత్పత్తి చేసేస్తా అన్నట్ట. రుద్రుని సంతానం అంతా కూడా రౌద్రంగా ఉండి లోక భీకరులు అయ్యారట. బ్రహ్మ ప్రార్థించేటవరైన ఆయన నువ్వు సంతానాన్ని కనుక తపస్సు చేయముందన్నట్ట. వెంటనే ఆయన తపస్సులో కూర్చున్నాడు. ఇది ఆ రుద్రుని యొక్క కథ. ఆ తర్వాత బ్రహ్మగారు సృష్టిస్తున్నాడు. ఆ సృష్టి చేయడానికి ఎంత భయంకరంగా ఉందంటే అండి, మిమ్మల్ని పులిహార చేయమన్నారనుకోండి, కొత్తగా వచ్చినప్పుడు మీకు వంట రాదు. పులిహార చేస్తే ఎలా అవుతుందంటే దద్దోజనమై కూర్చుంటుంది. ఏం చేయాలో తెలియదు కదా. ఆ పులిహార ముద్దగా అయిపోతుంటుంది. దానికి ఒక పేరు పెడతాం. తర్వాత మళ్ళీ పులిహార చేశారు. ఈసారి చింతపండు రసం ఎక్కువ వేశారు కానీ ఉప్పు వేయడం మర్చిపోతారు. లేదు ఉప్పు బదులు పంచదార వేస్తారు. అది దాన్ని పాయసం అని పిలవాలి. చింతపండు పాయసం. ఇలా ఒకే ప్రసాదం ఎన్నో రకాలు చేయగా చివరికి పులిహార తయారవుతుందండి. అంటే అన్నిసార్లు తిని ఎవడో ఒకడు పైకి వెళ్ళిపోవాలి, కాస్త కడుపులో గుడగొడలు ఆడాలి, అప్పుడు ప్రసాదం చేయడం వస్తుందండి. డైరెక్ట్గా ప్రసాదం వచ్చేస్తుంది అంటే రాదు. బ్రహ్మగారు కూడా మంచి సృష్టి చేద్దాం అనుకుంటున్నాడు, రావట్లా. మరీచాది ఋషులంతా ఆయన గోరు నుంచి చర్మం నుంచి అందరూ పుట్టారు. వాళ్ళందరూ అయిన తర్వాత సృష్టి చేసే ఆయన తన వెనక భాగం నుంచి కొంతమందిని పుట్టేటండి. పిశాచాలు భూతాలు పుట్టాయి. వాటికి కామం ఎక్కువట. బ్రహ్మగారినే కామిస్తూ పరిగెత్తాడ. బ్రహ్మగారు పంచపట్టుకుని పరిగెత్తడం మొదలుపెట్టాడు. పిక్క బలాన్ని చూపించాడు. ఒరే ఆగండ్రా అని. మేము ఆగాను వాళ్ళు పరిగెత్తున్నారు. నారాయణ అని తలుచుకున్నట్ట. వెంటనే నారాయణుడు చెప్పేట, ఉపదేశించేట, ఆ శరీరాన్ని వదిలిపెట్టేయని. వెంటనే ఆ శరీరాన్ని వదిలిపెట్టేట. వదిలిపెట్టేసిన తర్వాత ఆ శరీరం నుంచి ఒక స్త్రీ పుట్టింది. సంధ్య అని పేరు ఆవిడికి. ఏం పేరు? ఆవిడికే సాయం సంధ్య అని పేరు. ఆ సాయం సంధ్యని వరించారు వాళ్ళు. అందుకే సాయం సంధ్యాకాలంలో తిండి తింటే రాక్షస బుద్ధులు వస్తాయి. సాయం సంధ్యాకాలంలో భార్యాభర్త ఇద్దరు కలిస్తే రాక్షసులు పుడతారు. అందుకని ఆ సంగమ కాలం మంచిది కాదు. సాయంత్రం ఆ సంధ్యలో ఆవిడని వరించారు. దేవతలంతా ముందు భాగం నుంచి పుట్టారు.
ఆ శరీరం నుంచి ఆయన వదిలితే ప్రాతస్సంధ్య వచ్చింది. ఆ ప్రాతస్సంధ్య బలాన్ని పెంచుకోవడానికి ఎవరికైనా ఉపకరిస్తుంది. ఎవరైనా ధ్యానం చేసినా అర్చన చేసినా వాడికి మహాబలం పెరుగుతుందన్నమాట. అలా వచ్చాయి. ఇంకా ఆయన సృష్టి చేసినప్పుడు రాక్షసులు కొంతమంది పుట్టారట, కొంతమంది జనాభా. పుట్టిన తర్వాత ఆ శరీరాన్ని వదిలిపెట్టేసట, చి అంత తమో గుణంతో వచ్చిందే, నాకెందుకు ఈ శరీరం వదిలేస్తున్నాను, ఇంకో శరీరం తీసుకున్నాడు. వదిలేసిన శరీరాన్ని అక్కడున్న వాళ్ళలో కొంతమంది జక్షధ్వం అన్నారు, అంటే తినేద్దాం అన్నట్ట. తిందాం అనుకున్న వాళ్ళందరూ యక్షులు అయిపోయారు. రక్షధ్వం, రక్షిద్దాం ఈ శరీరాన్ని అనుకున్న వాళ్ళందరూ రాక్షసులు అయ్యారు. ఇలా రాక్షసులు, యక్షులు ఇలా అందరూ తయారయ్యారండి. అందరూ వచ్చేసారు. బ్రహ్మ సృష్టి అంతా అయింది. బ్రహ్మగారు అయ్యో ఇలా కాదు, ఏదైనా చేయాలి అనుకుని తన శరీరాన్ని 2 భాగాలుగా ముక్కలుగా అయిపోయిందిటండి. కుడి భాగంలో పడింది మగవాడు, ఎడమ భాగంలో పడింది ఆడదైంది. కుడి భాగంలో పడ్డది స్వయంభవ మనువు, ఎడమ భాగంలో ఉన్నది శతరూప. ఒక ఆవిడే 100 రూపాయలుగా సంతానాన్ని కలిగించగలిగే శక్తి కలిగిందనమాట. వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా ఉండమన్నాడు. అంతకు ముందు వరకు సంకల్ప సృష్టి ఎవరైనా ఇక్కడి నుంచి లౌకికంగా భార్యాభర్తలు ఎలా మానవులు సంతానోత్పత్తి చేస్తారో అలాంటి ప్రక్రియ వీళ్ళిద్దరిని అవలంబించమన్నారు. మరి సృష్టి చెయ్యాలంటే భూమి కావాలి కదా, మాకు భూమి ఏది అని అడిగారట. బ్రహ్మగారు ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఆయన నాసాపుటం నుంచి వరాహతోకో నిరగాత్, చిన్న వరాహం వచ్చిందండి. అలా పడేటప్పుడు చిన్నగా ఉన్నది, చూస్తుండగానే బ్రహ్మాండవంతం అయిపోయింది, చాలా పెద్ద అయిపోయింది, సముద్రంలో పడిందటండి. ఎందుకంటే ఈ లోకమంతా నీరే అయి ఉంది. అలా భూమి ఎక్కడో లోపల ఆవగిందంతుంది. దాన్ని పరంధాముడు పైకి అలా ఎత్తి తీసుకొచ్చాడు. అక్కడ అలా తీసుకొచ్చే సందర్భంలో హిరణ్యాక్ష సంహారం జరిగింది అని చెప్పాడు. హిరణ్యాక్షుడు ఎవరు అని అడిగాడు. సరే ఆ వృత్తాంతం చెప్తారు. హిరణ్యాక్షుడు అంటే ఎవరో కాదు, ఈ స్వయంభవ మనువు శతరూపలకి పుట్టిన వాళ్ళల్లో ఒక ఆవిడ ఆకూతి అని ఉంది. ఆ ఆకూతికి రుచి అనే ఆయన పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ పుట్టిన సంతానంలో ఒక అమ్మాయిని దక్షుడికి ఇచ్చారు. దక్షుడని పుట్టాడు. లేదు, వాళ్ళిద్దరికీ పుట్టిన ఒక అమ్మాయిని దక్షుడికి ఇచ్చారు. వాళ్ళకి పుట్టిన కుమార్తెకి పేరు దితి అని పేరు. ఆ దితిని కశ్యప ప్రజాపతికి ఇచ్చారు. ఆ కశ్యప ప్రజాపతి వివాహం చేసుకుంటే ఆయనకి 13 మంది భార్యలు ఉన్నారు. 13 మంది భార్యల్లో ఒక ఆవిడ దితి అన్నమాట. ఈ దితి ఒకరోజు సాయం సంధ్యాకాలంలో భర్తని అనునయించాలని కోరింది. ఈ సంధ్య మంచిది కాదు, వద్దు అన్నాడు. కానీ కామపూరితమైన ఆవిడ ఆగలేదు. సరే ఏం చేయాలి, భార్య అలా కోరినప్పుడు కాదనకూడదని ఆయన అనునయించాడు. అప్పుడు ఆవిడ గర్భవతి అయింది. అయ్యో తప్పు పని చేశానే అనుకుందట. వెంటనే ఆయన చెప్పాడు, నువ్వు తప్పు చేసినా సాయం సంధ్యలో ఇలా జరగడం అనేది తప్పు. రుద్రుడు సంచరించే కాలం ఇది. రుద్రుడు అంటే భూతగణాలు, రాక్షస గణాలన్నీ తిరుగుతుంటాయి. సాయం సంధ్య గురించి ఇందాకే మీకు చెప్పా కదా. ఇలాంటి కాలంలో నీ దగ్గరికి తేజస్సు చేరింది కనుక 2 లోకకంటకులు నీకు పుడతారు అని చెప్పారు. ఆ లోకకంటకులు 2 లోకాన్ని బాధ పెడతారు, వాళ్ళు శ్రీహరి చేతిలో చనిపోతారు అని చెప్పిన తర్వాత మరి ఏం చేయాలి? అయితే ఏం పర్వాలేదులే, వాళ్ళ కడుపున పుడతాడు ఒక మహానుభావుడు, మహాభక్తుడు, వాడి వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది అని చెప్పాడు. అయితే ఈ 2 గర్భంలో ఉన్నారు కదా, 100 సంవత్సరాల గర్భంలోనే దాచేసిందండి ఆవిడ, బయటికి ఇవ్వట్ల. వాళ్ళ తేజస్సు లోకాలన్నింటినీ భయపెట్టేస్తున్నాయి. లోకంలో దేవతలందరికీ కాంతి తగ్గిపోతుందట. బ్రహ్మగారిని వెళ్ళి అడిగారు, ఏమిటండి ఈ పని అంటే, అయ్యా వాళ్ళిద్దరూ దితి గర్భంలో 2 రాక్షసులు ఉన్నారు, వాళ్ళు ఎవరో కాదు జయ విజయులు అని వైకుంఠంలో ద్వారపాలకులు, వాళ్ళు ఈవిడ గర్భంలోకి ఎందుకు వచ్చారు రాక్షసులుగా? కారణం ఏం లేదయ్యా, సనత్కుమారులు దర్శనానికి వెళ్ళారు వైకుంఠానికి. వెళ్ళినప్పుడు ఈయన్ని వెళ్లకుండా ఆపారు. అందుకోసం వాళ్ళు శపిస్తే ఈ లోకంలో పడ్డారు. అసలు అలా శాపం రావడానికి గల కారణం కూడా ఇంకోటి కూడా ఉందటండి. ఒకసారి పాలకడల నుంచి లక్ష్మీదేవి అలా బయటికి వెళ్ళిందట. వెళ్ళి మళ్ళీ ఎవరినో అనుగ్రహించి వస్తుండే జీవిజీలు ఆవిడని కూడా ఆపేశారట. వాచ్మ్యాన్ ఇంటి ఆవిడని ఆపచ్చా? ఉద్యోగాలు పోతాయండి. అలా లక్ష్మీదేవిని లోపలికి వెళ్లకుండా ఆపేశారట.
ఒరే మీ కళ్ళు పైకి పోయినారా, మీకు పదవి చ్యుతి కలుగుగాక అని శాపం పెట్టింది. అంటే మీకు ఇక్కడి నుంచి పదవి పోవాలి అని. ఆ లక్ష్మీదేవి శాపం ముందయింది, 2 సనత్ కుమారులు వచ్చారు. మరి అమ్మనంటే ఊరుకుంటాడా దేవుడు? అమ్మని ఆపచ్చున, స్వామి నిద్రపోతున్నాడు ఆగండి అని అంటే, భార్య భర్త నిద్రపోయినా లోపలికి వెళ్ళడానికి అర్హత ఉంటుందండి, భార్యను ఆపచ్చున? ఆపకూడదు కదా. అందులో ఆవిడ శాపానికి కూడా గురై ఇలా పదవీ చ్యుతి కలిగింది. వాళ్ళే ఇలా కూడుతున్నారు. దాంట్లో హిరణ్యాక్షుడు అనేవాడు పెద్దవాడు, వాడు వరాహస్వామితో యుద్ధం చేశాడు. ఆ వరాహస్వామి వాడిని సంహరించాడు. వరాహస్వామి భూమిని పైన పెట్టాడు. ఇది కథయా అని చెప్పారు. ఈ స్వయంభవ మనువుకి శతరూపకి ఇద్దరికి కలిగినటువంటి సంతానం మీకు 3 అని చెప్పాం. ఎవరెవరు? 5 మొత్తం. 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 సంతానం. ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని 3 సంతానం ఆడపిల్లలు. అందులో దేవహూతి అనే ఆవిడ చాలా గొప్ప ఆవిడ, సాక్షాత్తు లక్ష్మీదేవి అనుకోండి, అంత గొప్ప ఆవిడ. ఆవిడ్ని కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేయాలని వెళ్తారు. కర్దముడు చాలా గొప్పవాడు. అప్పటికే తపస్సు చేస్తున్నాడు, 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే భగవంతుడు ఆయన తపస్సుకి మెచ్చి ఆనంద బాష్పాలు జాలువార్చేట. ఆయన కంటి వెంట వచ్చిన నీరే బిందు సరస్సు అని పేరుతో అయింది. ఈ స్వయంభవ మనువు తీసుకొస్తున్నాడయ్యా వాళ్ళ అమ్మాయిని, నీకు ఆవిడని వివాహం చేసుకో, 9 మంది ఆడపిల్లలు పుడతారు, ఆ తర్వాత నేనే నీకు కుమారుడిగా పుడతానని పరమాత్మ మాట్లాడి అలా అదృశ్యమయ్యాడో లేదో స్వయంభవ మనువు రానే వచ్చాడు. తన కుమార్తెను తీసుకొని వచ్చి, అయ్యా మా అమ్మాయిని వివాహం చేసుకో అని చెప్పగానే, సరే వివాహం చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ సంతానం కలగగానే నేను సన్యసిస్తాను, నీకు అభ్యంతరం లేదంటే చెప్పండి అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి, లేదు నేను ఇన్నే చేసుకుంటా అందట. సరే అని సంవాదమైంది, వివాహం జరుగుతుంది. ఇంతవరకు ఈరోజు కథ జరగాలి. ఆ తర్వాత వీళ్ళకి సంతానోత్పత్తి ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనే కథని రేపు మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. హరయే నమః, హరయే నమః, హరయే నమః. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. భాగవతం శ్రీ